हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम। ज्ञानबोधामृताय धीमहि तन्नो प्रचोदयात्। हरिः ओम। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। శివరామ దీక్షితీయ సంప్రదాయంలో ముక్తి మార్గం అనేటటువంటి సూచన గ్రంథాన్ని విచారణ చేస్తున్నాం. పరబ్రహ్మము నిర్ణయం పొందాలి అంటే భోగ జీవనంతో సాధ్యం కాదు. భోజనం చేయాలి అంటే ఏ ఆసనంలో కూర్చొని తినాలి? భోజనం తినాలండి, ఏ ఆసనంలో కూర్చొని తినాలి? ఆ నేల మీద, ఫస్ట్ నేల మీద కూర్చోవాలి. రెండో పాయింట్ ఏం చేయాలి? పద్మాసనం వేసుకోవాలి. అర్థమైందండి? అలాగే ఆ విస్తరి క్రింద అష్టదళ పద్మం లిఖించాలి. లిఖించి దాని మీద విస్తరి వేయాలి. అప్పుడు అదేమైంది? హోమగుండం. భోజనం చేసే విస్తరి కాదు అది. అదేంటండి? అది హోమగుండం, యజ్ఞ భావన. ఆ యజ్ఞ భావన నిలబడాలి అంటే తాగే నీళ్లు కుడివైపు ఉండాలా, ఎడమవైపు ఉండాలా? కుడివైపే ఉండాలి, ఎడమవైపు ఉండకూడదు. ఎందుకని? ఎడమవైపు ఉంటే ఎక్కువ తాగేస్తారు అని కాదు. కుడివైపు ఉంటే పవిత్ర తీర్థం, ఎడమవైపు ఉంటే ఎంగిలి తీర్థం. ఈశ్వరుడికి ఎంగిలి తీర్థం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇష్టీవనం ఇవ్వకూడదు. అర్థమైందండి? అందుకని లోపల ఉన్న వైశ్వానరుణ్ణి అర్చించే విధానం భోజనం చేయలేదా? సమాజం బాధించబడలేదా? నేటికి బాధించబడటం లేదా? అలాగా ఆలోచించి చూడండి. కానీ ఇవన్నీ దేనికోసం పెట్టారు? యజ్ఞ భావన అనేది నిలుపుకోవడం కోసం పెట్టారు. యజ్ఞం ఎవరైనా చేయవచ్చు. చతుర్వర్ణాలు యజ్ఞానికి అర్హులే. ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. 4 వేదాల వాళ్ళు ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అర్థమైందండి? కాబట్టి ఉత్తర భారత సాంప్రదాయం వేరే, దక్షిణ భారత సాంప్రదాయం వేరే. ప్రాంత భేదాన్ని బట్టి వారి వారి ఆచారములు ఉంటాయి. అలాగే ఆచరించగలిగే సామర్థ్య భేదాన్ని బట్టి ఆచరించే విధానాలు ఉంటాయి. అర్థమైందండి? అందరికీ పంచాగ్ని మధ్యంలోనే సాధన చేయాలని పెట్టామనుకోండి, ఏమైపోతారంటావు? ఏమో ఇబ్బంది ఏముంది?
ఏం ఇబ్బంది ఏం లేదు. వేడి ఎక్కువైపోతుంది కదా. ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతే తట్టుకోవాలి. రాబోయేది అసలే వసంత ఋతువులో చేయవలసినటువంటి సాధన ఏమిటో తెలుసా మీ అందరికీ? మాఘమాసంలో సూర్యుని ఆరాధన చేస్తాం కదా. ఇప్పుడు ఎందుకు సూర్యుని ఆరాధన చేస్తున్నామో తెలుసా? సూర్యశక్తిని తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించడమే మాఘమాసం. ఈ సామర్థ్యంతో దీని తర్వాత వచ్చే ఋతువు ఏమిటి? ఇప్పుడు శిశిర ఋతువు అండి. తర్వాత వచ్చేది వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో ఉగాది కల్లా ప్రారంభిస్తారట పంచాగ్ని మధ్య సాధన. 2 ఋతువులు చేయాలి. అది వసంత ఋతువు చేయాలి, గ్రీష్మ ఋతువు కూడా చేయాలి. అంటే 4 నెలల పాటు చేయాలి. అది కూడా చాతుర్మాస దీక్ష. పంచాగ్ని మధ్య సాధన అనేది చాతుర్మాస దీక్ష. హనుమదాసనంలో మధ్యంజన మార్తాండ బింబమును 2 ఘడియల పాటు కన్ను ఆర్పకుండా త్రాటక ధ్యానంతో చూస్తూ చుట్టూ పంచాగ్నులు ఏర్పరచుకుని ఈ పంచాగ్ని మధ్య సాధన చెయ్యాలి. సాధ్యమైతే వీలైతే కొండ కొమ్ము మీద ఉండి చెయ్యాలి. అంటే ఎక్కడా ఏమీ ఛాయ అడ్డు రాకూడదనమాట. ఇది కూడా ఒక చాతుర్మాస దీక్ష. బాగుందంటారా? బాలేదంటారా? బాగుందా? 4 నెలలు చేస్తే చాలు, గ్యారంటీగా మీకు అన్నీ అనకూడదు, అన్ని సామర్థ్యాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేనంతా మాట్లాడుకున్నారే, ఆ యోగం ఈ యోగం అవి ఎన్ని పేర్లు, అన్ని మొత్తం అన్ని యోగాలు వచ్చేస్తాయి ఒక దెబ్బకే. కానీ మనలో ఆ బలం ఉండాలా అక్కర్లేదు, ఆ సింహ హృదయం ఉండాలా అక్కర్లేదు. అసలు నెరేట్ చేస్తుంటేనే ఇది మన వల్ల అయ్యే పని కాదని లోపల 15 సార్లు చెప్తుంది. అది అర్థమైందండి? ఇలా ఎన్నో సాధనలు ఉన్నాయి. అలాగే యోగ మార్గంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి హంస పట్టుబడాలి అంటే ముద్రా ధ్యానం చాలా అవసరం. ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఎందులో చేయాలి? ముద్ర, ఒక ముద్రలో చేయాలన్నమాట. అంటే అర్థం ఏమిటయ్యా? ఇప్పుడు ఏదో తీర్థం ఇచ్చారు మీకు, తీర్థం ఎలా పుచ్చుకోవాలి? తీర్థం ఎలా పుచ్చుకోవాలండి? అయితే చిన్ముద్ర లేకపోతే చిన్మయ ముద్ర. ఇలా పట్టుకుంటే ఏంటండి? ఇది చిన్మయ ముద్ర. ఇలా పట్టుకుంటే చిన్ముద్ర. లేదంటే ఇంకా ఇలా పట్టుకుంటే తెలుసా మీకు? ఇది గోముఖం. అర్థమైందండి? గోకర్ణ ముద్ర అంటారు దీన్ని. అంటే ఆవు చెవి అంతా ఈ షేప్ అలా ఉందట, అందుకని అలా పడతారు. గోకర్ణ ముద్ర అంటే ఎంత తక్కువ పుచ్చుకోవాలంటే ఈ వేలు మారిపోతుంటుంది అనమాట. తీర్థం ఎక్కువ పుచ్చుకోవాలా తక్కువ పుచ్చుకోవాలా? ఎక్కువ పుచ్చుకోవాలా తక్కువ పుచ్చుకోవాలా? ఏమండి, తీర్థం ఇచ్చారు ఇందాక ఎవరో, తీర్థం ఇచ్చేవాళ్ళు ఎంత ఇవ్వాలి? ఆ మినప కింద మునగకుండా ఇవ్వాలటయ్యా బాబు. మరి ఇందాక ఇచ్చిన ఆయన ఉసిరికాయ మునిగడం తెచ్చాడు ఏకంగా. అప్పుడు ఏమైపోతుంది? అటు ఇటు పక్కకు పోతుంది అనమాట. పక్కకు పోయినప్పుడు పవిత్ర జలం కింద పడుతుంది కదా, అప్పుడు తొక్కుతావు కదా. ఇలాగా ధర్మశాస్త్రం ఎన్నో అపరాధాల జాబితా రాసింది. వీటన్నిటికీ ప్రాయశ్చితం చేయవలసిందే బొమ్మని. ఎన్నిటికేం చేస్తావు ఇప్పుడు ఇలాగా? అందుకని ఏదైతే కర్మ మార్గంలో ఇలా ఆల్రెడీ మీకు 3 రోజుల నుంచి చెప్తున్నాం, అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత మార్గాలు ఉన్నాయని, వగైరాలు ఉన్నాయని అవన్నీ చెప్పాం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసాం? అంతర్ముఖాన్ని బాగు చేసుకునే దశ దాకా వచ్చేసాం. తురియ యోగంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు తురియ యోగంలో మాత్రమే ఈ ముద్రల యొక్క ప్రాధాన్యత, మిగిలిన వాటిలో లేదు. అంటే మీరు శాంభవి ముద్ర అయినా, భూచరి అయినా, ఖేచరి అయినా, షణ్ముఖి అయినా, భ్రామరి అయినా, ఏ ముద్ర అయినా పట్టండి. ఆ ముద్రల యొక్క ప్రాధాన్యత ఏ యోగంలో ఉంది? తురియ యోగంలో మాత్రమే ఉంది. వాళ్ళకే అది ఉపయోగం. చాలా మంది ఇప్పుడు బహిర్ముఖమైనటువంటి వాటిలో కూడా ఈ ముద్రల్ని వాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఫలవంతం కాదు. ఎందుకు కాదు? అసలు వాటి గురించి పరిజ్ఞానం లేదు కాబట్టి. సరే, ఏమిటో చూద్దాం. భూచరి అనియు, ఖేచరి అనియు, మధ్యమ అనియు, షణ్ముఖి అనియు, శాంభవి అనియు 5 విధములైన ముద్రలు కలవు. ముద్ర పట్టాలి అంటే ఉండవలసిన అర్హత, పరిజ్ఞానం ఏమిటయ్యా అంటే బాహ్య ఇడాపింగళ సుషుమ్న, అంతర ఇడాపింగళ సుషుమ్నలలో జరిగే ప్రాణ ప్రవాహం పైన జ్ఞానం ఉండాలి. మనకి ప్రాణ ప్రవాహం 2 చోట్ల జరుగుతుంది. ఒకటెక్కడ? బాహ్య ఇడాపింగళ సుషుమ్న. అది ఎక్కడ? ఇక్కడ ముక్కులో జరిగేటటువంటి బాహ్య ఇడాపింగళ సుషుమ్న. దీని కూడా త్రికూటానికే చేరుతుంది, ఆజ్ఞాచక్రానికే చేరుతుంది.
అర్థమైందండి. అంతరిడా పింగళ సుషుమ్న అదేమో బ్రహ్మదండి, పెనుపాములో ఉంటుంది. దాంట్లోంచి వచ్చి కూడా అంతర సుషుమ్న యొక్క కొన భాగం, శిఖ భాగం, శీర్ష భాగం ఆజ్ఞాచక్రానికి చేరుతుంది. ఈ అంతర సుషుమ్న చివరి భాగం 4 భాగాలుగా చీలిపోతుంది. ఒక భాగం బ్రహ్మరంధ్రానికి, ఒక భాగం సహస్రారానికి, ఒక భాగం ఆజ్ఞాచక్రానికి, మరొక భాగం అనాహత చక్రానికి చేరుతుంది. అంతర సుషుమ్న యొక్క అగ్రం. ఇది ఎవరికి తెలుస్తుంది? ఆ అంతర సుషుమ్నలో ఉన్న ప్రాణ ప్రవాహాన్ని జ్ఞానంతో గుర్తించేవాడికి. ఏది గుర్తించాలన్నా ఏం కావాలి? జ్ఞానం కావాలి. గుర్తించాలన్నా, గమనించాలన్నా, గ్రహించాలన్నా ఎప్పుడు ఏం కావాలి? జ్ఞానమే. కాబట్టి ఇలా ఎవరికైతే ఇడా పింగళ సుషుమ్నలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణం యొక్క ప్రాణ ప్రవాహం పైన జ్ఞానం ఉందో వాళ్ళకి ఈ ముద్రలు ఉపయోగం. దేని కొరకు? నేను చెప్పా. ఏం చెప్పాను? షడాధారములందు కర్మబంధం ఉంటుంది వాసన రూపంలో. అది ప్రారంధంగా వచ్చినప్పుడు స్థూలంలో అనుభవానికి వస్తుంది. ప్రారంధంగా రాకపోతే సంచితంగా సూక్ష్మంలో ఉండిపోతుంది. లేదా ఇప్పుడు అనుభవిస్తున్న వాటిలో ఉన్న అసంతృప్తి అంతా వెళ్ళి, గుణబలం అంతా వెళ్ళి పునః ఆగామి కర్మ రూపంలో మళ్ళీ అదే సూక్ష్మంలోకి చేరిపోతుంది. కాబట్టి ఆ సూక్ష్మమైనటువంటి శరీరంలో ఉన్న ఆగామి కర్మను దగ్ధం చేయాలన్నా, లేదా సంచిత కర్మను దగ్ధం చేయాలన్నా ఈ జ్ఞానం ఉండడం అవసరం. ఈ పంచముద్రల ద్వారా ఆ కర్మను దగ్ధం చేయడానికి కావాల్సినంత జ్ఞానాగ్నిని మనం సంపాదించవచ్చు. తురియ యోగంలో మనకు లభించేటటువంటి అత్యుత్తమమైన ఫలితం ఏమిటంటే జ్ఞానాగ్ని లభిస్తుంది. ఆ జ్ఞానాగ్ని యొక్క ప్రభావం చేత చిచ్చక్తి మూలాధారం నుంచి సహస్రారానికి చేరుతుంది. జ్ఞానాగ్ని లభించకపోతే చేరదు. కాబట్టి దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి? గాలి కొట్టరాదు, కట్టెలు వేయరాదు. అలా జీవించడం రావాలి. అలా వచ్చిన వాళ్ళకి పంచముద్రలు పనికొస్తాయి. అర్థమైందండి. ఇది ముద్రల యొక్క విశేష లక్షణం. ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం, మీకేమైనా ఉపయోగమో కాదు. గురువు వలన పంచాక్షరి మంత్రమును, మీ అందరికి పంచాక్షరి మంత్రం ఉందా లేదా? ఉందా లేదా కరణ్య? నీకు ఉపదేశం ఉందా లేదా? జపం చేస్తున్నావా లేదా? ఏం జపం చేస్తున్నావు? ఓం నమ శివాయ మంత్రం లేదా నీకు? పంచాక్షరి మంత్రం ఉండాలి. అర్థమైందా? రోజు రెగ్యులర్గా చేయటం లేదు కదా మరి నువ్వు. లేదు చేస్తే ఈ 3 రోజులు అక్కడ చేసినట్టు కనపడలేదు నాకు. ఇక్కడే చేయిందని ఇంటికి వెళ్ళి చేస్తానంటావు నువ్వు. మరి ఇక్కడ ఎందుకు చేయడం లేదు? అక్కడ కంటే ఇక్కడ బిజీగా ఉన్నావా? అది కాబట్టి పంచాక్షరి మంత్రం గురూపదేశ విధానములో స్వీకరించాలండి. అలా స్వీకరించినప్పుడు న్యాస బాగా గుర్తుపెట్టుకోండి. గురూపదేశ విధానం అంటే ఏమిటి? పంచాంగ విధానం అంటారు దాన్ని. అలా అయితేనే అది గురూపదిష్ట మార్గం అని పేరు. అంటే అర్థం ఏమిటి? న్యాస విధి తెలియాలి. మొదటి విషయం ఎలా తెలియాలి? ఆ మంత్రాన్ని ఎలా ధారణ చేయాలి, అది న్యాస విధి అన్నమాట. నిన్న చెప్పాం. నమశివాయ అంటే ఎలా ధారణ చేయాలి? నకారం, మకారం, శికారం, వకారం, యకారం. 5 చక్రాలలో 5 అక్షరాలను పంచాక్షరిని, 6వదైనటువంటి ఓంకారమును ఆజ్ఞాచక్రంలో. అలా షడక్షరి మంత్రాన్ని ధారణ చేయాలి. అలా ధారణ చేయడాన్ని న్యాస విధి అంటారు. నెక్స్ట్ దేవత. పంచాక్షరి మంత్రానికి దేవత ఎవరు? ఈశ్వరుడే. అర్థమైందండి. కీలకం ఎవరు? కీలకం ఎవరు? అమ్మవారు. కీలకం శక్తి అంటాం. అందుకని అక్కడ అమ్మవారు అన్నాం. ఏమంటాం? కీలకం శక్తి. బీజం ప్రణవ మంత్రమే బీజం, ఓంకారమే బీజం. అర్థమైందండి. బీజము, శక్తి, దేవత, ఋషి ఎవరు? పరమేశ్వరుడే. పంచాక్షరి మంత్రానికి ఎవరండి? పరమేశ్వరుడే ఋషి. అర్థమైందండి. అఘోర ఋషి. ఛందస్సు అనుష్ఠుప్ ఛంద. అది ఇలాగా ఈ 5 తెలిస్తే మంత్రం గురించి మనకు తెలిసినట్టు. 5 తెలియలేదనుకోండి, ఆ మంత్రం గురించిన పరిజ్ఞానం లేదని అర్థం. మీ గురువు గారు ఉన్నారా, గురువు గారు ఉపదేశం ఇచ్చారా అని అంటుంటారు. ఉపదేశం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఏ మంత్రానికైనా 5 చెప్తాడు. అర్థమైందండి. అలా చెప్పేవాళ్లే
సనాతనమైనటువంటి సాంప్రదాయిక గురువులు. అంటే అసాంప్రదాయిక గురువులు కూడా ఉంటారు. వాళ్ళెవరు? వాళ్ళకి విధి నిషేధాలతో పనిలే. అర్థమైందండి? నీకే మంత్రం కావాలంటే ఆ మంత్రం ఇచ్చేస్తారు. అడుగుతారనమాట, దేనికి వచ్చావని అడుగుతారు. మీరేం చేస్తారు? నాకు నారసింహ మంత్రం అంటే ఇష్టం అండి అంటాడు. అయితే ఇచ్చేస్తా, పట్టుకో అంటాడు. ఆ నారసింహ మంత్రం చెప్పేస్తాడు. దానికేం విధి విధానాలు విధి నిషేధాలు ఏం చెప్పడు. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, లక్ష్యం ఏమిటి, ఎలా చేస్తే ఏమవుతావు, అతనికి ఏమైనా బాధ్యత ఉంటుందా? అప్పుడు ఏ బాధ్యత ఉండదు. ఆ క్షణానికే. ఆయన కూడా గురువు గారే, కాకపోతే అసాంప్రదాయిక గురువు. అర్థమైందండి? సాంప్రదాయిక గురువులు అంటే ఎలా ఉంటారు? ఇలా చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడే ముద్రా ధ్యానం వగైరా చెప్పరు. మంత్రం చెప్పగానే ముద్రా ధ్యానం చెప్పరు. ఎప్పుడు చెప్తారు? అని కుదరాలి, ముందు జపం కుదరాలి. జపం కుదిరి ధ్యాన స్థితి వరకు రావాలి. వచ్చినప్పుడు చెప్తారన్నమాట. ఏంటి? భూచరలో చేయాలా, ఖేచరలో చేయాలా, వాసుదేవ. ఇలా మంత్రార్థమును గ్రహించాలి. ముద్రాధ్యానం చేయాలి అంటే మనకేం తెలిసి ఉండాలండి? మంత్రార్థాన్ని భావన చేయగలగడం రావాలి. లేకపోతే ధ్యానం నిలబడదు. చాలా మందికి ధ్యానం నిలబడదండి. జపం చేసేవాళ్ళు ఎంతమందికో జపం చేస్తూనే ఉంటారు, కానీ ఆ జపం ధ్యానంగా మారదు. ఎందుకని అంటే ఆ మంత్రార్థాన్ని భావన చేయకపోవడం వల్ల మానదు. ఆ మంత్రార్థాన్ని భావన చేయడం అంటే అర్థం ఏమిటి? ఆ పరమేశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడని భావన చేయాలి. నీకు ఆయనకి అభేదమని భావన చేయాలి, అనన్యమని భావన చేయాలి. అలా భావన చేయడానికి ఈ ముద్ర ఉపయుక్తం అవుతుంది. ఒక ప్రయోజనం అది. సరే, భూచరి అనగా పంచాక్షరీ మంత్రమును, ఆ మంత్రార్థములను తెలుసుకొని ఆసనాధిష్ఠుండై నేత్రములను తెరిచి నాసిక కొనయందు దృష్టి నిలిపి చూచిన అది ఏ భూచరి ముద్ర అనబడును. కళ్ళు ఆర్పకూడదండి. ఇందాక ఎవరు అడిగారు త్రాటకం అంటే ఎలాగా అని. కళ్ళు ఎప్పుడు తెరిచే ఉండాలి, చూపు నిలపాలి. ఎక్కడ నిలపాలి? నాసాగ్ర దృష్టి. ఇక్కడ ఏముంటుందండి? నాసాగ్రే నవమౌక్తికం. మీకు ఆభరణం కూడా పెట్టారు అందుకని. ఎందుకని అంటే ఆ నాసాగ్ర దృష్టి కోసం. పూర్వం ఈ మౌక్తికం ఎప్పుడేసేవాళ్ళు తెలుసా మీకు? మన ధర్మం గురించి ఇప్పుడు అంతా మరుగైపోయింది గోల. ఆ కోడలు గారికి మామగారు ఉపదేశం ఇవ్వగానే ఈ నవమౌక్తికం వేసేవాడు. ఎందుకని అంటే ఆ ఉపదేశంతో పాటు కోడలు గారికి భూచరీ దృష్టి, ఆ భూచర ముద్ర గురించి మామగారు చెప్పేవారు. మంత్రం ఇచ్చి ఆయన సిద్ధి పొందిన మంత్రాన్ని ఇచ్చి దానికి గుర్తుగా ఏం చేసేవాళ్ళు అంటే, గుర్తుండాలి అవుతా, మనం మర్చిపోతాం, చూపెట్టకపోతుంది. గుర్తుండాలంటే ఏం చేయాలి? ఒక మౌక్తికాన్ని ఇక్కడ వేసేవాళ్ళు అనమాట. అలా వచ్చింది ఆ ఆభరణం. అది ఉంది అంటే వాళ్ళకు ఉపదేశం ఉందని గుర్తు. పెళ్ళయిందంటే ఏమిటి గుర్తు? మంగళసూత్రం ఉంటుంది, మెట్టెలు ఉంటాయి. అర్థమైందండి? అలాగే ఆవిడకు, ఆ కోడలకు ఉపదేశం ఉందా లేదా, వారికి సాంప్రదాయమైనా ఉందా లేదా చెప్పక్కర్ల. మన సాంప్రదాయం, మన జీవన విధానంలో నవమౌక్తికం ఉందంటే ఉపదేశం ఉందిరా బాబు, అంతే. చూడండి ఎంత స్పష్టంగా ఉందో జీవన విధానం. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా మీకు? అమెరికాలో అందరికీ నవమౌక్తికం ఉంటుంది. ఒక్క ముఖ్యం కర్మ, చెవులు ఇటు 36 కుట్టించేసుకుంటాడు అంతే. ఎందుకు కుట్టించుకున్నాడు? పరిజ్ఞానం లేదు, యోగ మార్గం కాదు, విపరీత భోగ మార్గం. అర్థమైందండి? కాబట్టి ఇటు నుంచి అటుకు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 50-100 ఏళ్లలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయింది. కాబట్టి జ్ఞానం అజ్ఞానంగా మారిపోతూ ఉంటుంది ప్రతి 50-100 ఏళ్లలో. చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకని. కాబట్టి మీరు ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి దశ ఏమిటండి? నాసాగ్ర దృష్టి. దీన్ని భూచర్య అంటారు. త్రాటకం ఎక్కడ చేయాలండి?
నాసాగ్రమనందు చేయాలి. ఓకే, కాదండి, కాదు కాదు కాదు, ఇదే అదే చెప్తారండి. ముద్రను బట్టి మారిపోతుందండి. ఇన్ జనరల్ గా తెలుసుకుంటే దేంట్లోనూ స్పష్టత ఉండదు. అందుకే స్పష్టంగా తెలిసి ఉండాలి. భూచరీ ముద్ర ప్రాథమికం. 5 ముద్రలు కదండి, 5 20 100 ఇలా గుర్తెట్టుకోండి, తెలుస్తుంది. అంటే మీకు ధ్యానంలో స్థిరత్వం రావాలి అంటే, 20 మార్కులు రావాలి అంటే మొదట ఏ ముద్రలో ధ్యానం చేయాలి? భూచరిలో చేయాలి, నాసాగ్ర దృష్టితో చెయ్యాలి. దీన్నే శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ఇవాళ నవీన కాలంలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అర్థమైందండి? ఇక్కడ దృష్టి పెడితే ఏమైంది? గాలి ఎప్పుడు తీసుకున్నావు, ఎప్పుడు విడిచిపెడుతున్నావు, ఉచ్ఛ్వాస నిశ్వాస కుంభక యోగాలు ఎలా ఉన్నాయి, అలాగే అనులోమ విలోమ సమ ప్రాణాయామం ఎలా జరుగుతోంది, ఈ జ్ఞానం అంతా వస్తుందన్నమాట ఈ భూచరిలో. తర్వాతది ఖేచరి. ఖేచరం అంటే ఖ అంటే ఆకాశం. ఆకాశమునందు విహరించేది ఏది? హంస. హంస మంత్రం ఉన్న వాళ్ళందరికీ ఖేచరి ముద్ర తెలిసి ఉండాలి. షడక్షరి ఉన్న వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి? భూచరి. అందులో మీరు బాగా స్థిరపడితే కుంభక యోగం దాకా వస్తే అప్పుడు మీకు ఏమిస్తారు? హంస మంత్రం ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే షడక్షరలో ఉన్నారో, ఏమండి మేము ఎప్పటికీ షడక్షరేనా, అవసరంలా, కానీ మీరు హంస మంత్రానికి మారాలండి. మీరు ఎక్కడి దాకా రావాలి? కుంభక యోగంలో ప్రవేశం ఉండాలి మీకు. అంటే వాయుధారణ చేసి నిలబెట్టుకోగలిగే శక్తి ఉండాలన్నమాట. అది గమనిస్తాం మిమ్మల్ని 4 రోజులు 3 రోజులు 5 రోజులు 10 రోజులు ఎందుకు ఉండమంటాం? ఆ గమనించడం కోసమే. అలాంటి వాళ్ళకి ఖేచరీ ముద్ర ద్వారా హంస మంత్రం ఇస్తారనమాట. సరే, మళ్ళా గురువు వలన పంచాక్షరీ మంత్రమును, ఆ మంత్రమూలమును, ఆ మంత్రార్థమును, ఆ మంత్రాది దేవతలైన పరశివాలోకనమును తెలుసుకొని పద్మాసనమందు కూర్చుండి నడుము నిక్కించి ముఖమెత్తి నేత్రములను మూసుకొని త్రికూట స్థానమునందు దృష్టి నిలిపిన అది అంతఃఖేచరి అనియు, నేత్రములను తెరిచి ఈ విధముగానే చూచిన బహిఖేచరి అనియు తెలియజెప్పు. ఖేచరి ద్వివిధంబులు. మీరు తులసమ్మ గారు ధ్యానం చేయగలరు ఎప్పుడైనా? చూడండి, ఆవిడ ఇలా చూస్తారు పైకి, ఇలా చూడరు కిందకి, ఇలా చూడదండి. మీరు చూసుకోండి కావాల్సి వస్తే. ఇలా చూస్తుంది ఆవిడ. ఈ మెడ ఎత్తి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ వెనకాల ఉన్నటువంటి ఇక్కడ మనకి ముందు శృంగాటకం ఎలా ఉందో ఈ వెనకాల కూడా ఓ గేట్ ఉంటుంది. ఈ గేట్ నొక్కుంటుంది అన్నమాట. నొక్కుకోగానే ఆజ్ఞాచక్రం మీద ప్రెషర్ పెరిగిపోతుంది. పెరిగి వెంటనే దృష్టి ఇక్కడ నిలబడుతుంది అన్నమాట. ఈ ఖేచర్లో ఉన్న రహస్యం అది. హంస మూలాధారంలో ఉంటే ప్రయోజనం లేదు, అదేనండి. అందుకని హంస మంత్రం సిద్ధించాలంటే ఇలా చేయాలన్నమాట. ఖేచరి ఇలా వెనకన్నప్పుడు ఈ ఖేచరి పైకి వచ్చేస్తుంది, వెంటనే హంస ఆజ్ఞాచక్రానికి వచ్చేస్తుంది అన్నమాట. శృంగాటకం దాటించడానికి సులభమైన మార్గం ఖేచరి ముద్ర. ఈ రహస్యం తెలిసిన వాడికే తెలుస్తుంది. దీన్ని కళ్ళు మూసి చేస్తే అంతఃఖేచరి అంటారు, కళ్ళు తెరిచి చేస్తే బహిఖేచరి అంటారు. కాబట్టి హంస మంత్రం ఉన్న వాళ్ళందరికీ ఈ ఖేచరి ముద్ర ధ్యానం చాలా ఉపయోగం. తెలియాలా అక్కర్లేదా? ఇంకేం తెలియాలి? ఈశ్వరుని యొక్క 5 రూపాలు తెలియాలి. ఈశ్వరుడికి 5 రూపాలు ఏమిటి? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు. 5 ముఖాలు ఉన్నాయండి. నమశివాయన్ని 5. ఇందులో 5 దేనికి సరిపోతాయి? దేనికి సరిపోతాయి? 5 ముఖాలకు సరిపోతాయి. అర్థమైందంటే మీలో 5 ఈశ్వరు, ఈ 5గురు మీలోనే ఉన్నారు. తత్పురుష, వామదేవ, అఘోర, సద్యోజాత, ఈశాన ముఖములు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. నమశివాయము ఇలాగా, నమశివాయలాగా నభోమండలం ఇక్కడి నుంచి కిందకనమాట. పంచముఖములలో ఈశాన ముఖం పైకి, ఇది ఈశాన ముఖ స్థానం. సద్యోజాతం తత్పురుషం చాలా మూలాధారంలో ఉంటుంది, తత్పురుష ముఖం ఉంటుంది అనమాట. తత్పురుష, వామదేవ, అఘోర, సద్యోజాత, ఈశాన ముఖములు. అనాహతంలో ఉండేవారు ఎవరండి? సద్యోజాతం. అలా చక్రాలను, అలా ఈశ్వర మూర్తులను, అలా పంచభూతాలను, అలా పంచాక్షరులను. దీన్ని నమశివాయ పంచీకరణ అంటారు.
ఇలా 5 5 25 ఉంటాయండి. దీన్ని అక్షర బ్రహ్మాండ పంచీకరణ అంటారు. దీన్ని ఈ అక్షర బ్రహ్మాండ పంచీకరణ ఎరిగి హంసమంత్రోపదేశం పొంది మంత్రార్థం ఎరిగి ఆ పంచముఖములు కలిగిన ఈశ్వరుణ్ణి భావన చేసి తదాకార భావన, తద్గుణ భావన, తద్వైభవ భావన, తదర్చన భావన అని లోపలే చేస్తాడు. ఇక వీటికి అంతర్ముఖం తప్ప బహిర్ముఖంతో పనిలే. ఇక అలా చేయడానికి ఉపయోగపడే ముద్ర ఖేచరి ముద్ర. అయిపోయింది. నెక్స్ట్ మధ్యమ ముద్ర. సద్గురూక్త ప్రకారము కూర్చుండి అర్ధోన్మీలిత లోచనుండై. అర్ధోన్మీలిత లోచన అంటే ఆ సగం తెరియాలి, సగం ముయ్యాలి. కళ్ళు సగం తెరవాలి, సగం మూయాలి. మన వల్ల అవుతుందంటారా? అర్ధనిమిలిత నేత్రాలు. ఏమో ట్రై చేస్తే తెలుస్తుంది మీకు అవుతుందో కాదు. అక్కడ ఉండి నాసిక మధ్య భాగమందు దృష్టి నిలిపి నెటలమును చూచినట్లయితే అది మధ్యమ ముద్ర. అర్థమైందండి? ఎక్కడ ఉండాలి దృష్టి నిలిపి? ఎక్కడ నిలపాలి? నాసిక మధ్య భాగంలో. మధ్య భాగం అంటే సుషుమ్నాగ్రం. బాహ్య సుషుమ్నాగ్రమ మీద దృష్టి నిలిపి ఆజ్ఞాచక్రంలో ఓంకారాన్ని భావన చేస్తూ జపం చేస్తూ ఓంకారోపాసన చేస్తూ ఓంకారానికి హంసమంత్రానికి జోడించి అక్షర బ్రహ్మాండ పంచీకరణను భావనలో అంతరార్థంగా నిలుపుకుని ఎవరైతే మధ్యమ లక్ష్యం మీద దృష్టి పెట్టి ఈశ్వర హంసగా నిలవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు మధ్యమ అనే ముద్ర ద్వారా దాన్ని సాధించవచ్చు. వాళ్ళకే ఇది పనికొస్తుంది. అంటే బాహ్య సుషుమ్న అంతర సుషుమ్న 1 మిల్లీమీటర్ తేడాలో ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది లోపల? మిల్లీమీటరు. ఇప్పుడు మనం మిల్లీమీటర్ని పట్టుకోగలిగేంత దశలో ఉన్నామంటారా? లేవా? ఎంత దశలో ఉన్నామండి? బృహదీశ్వరాలయం అంత ఉంటే కానీ మాకు ఈశ్వరుడు సరిపోటండి బాబు. ఈశ్వరుడు కనపడాలంటే ఎంత ఉండాలి? కానీ వాస్తవానికి ఈశ్వరుడు ఎంత ఉన్నాడయ్యా అంటే అంతర సుషుమ్న బాహ్య సుషుమ్న మధ్య 1 మిల్లీమీటర్ గ్యాప్ లో ప్రకాశమును కలిగి ఉన్నట్ట. అది కూడా ఎటువంటిది? బంగారపు వడ్ల గింజ. దానికి వరిముళ్ళు. ఆ వరిముళ్ళు అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తోందట. బాగా దాన్ని పుటం పెట్టాం. పుటం అంటే కాల్చాం. ఆ బంగారపు వడ్ల కింద ఏం చేసామండి? బాగా కాల్చాం. కాలిస్తే దాని ప్రకాశం మెరుగైంది. ఎంత మెరుగైందయ్యా? హిరణ్య గర్భుడు అంత మెరుగైంది. ఆ వరిముళ్ళంత ప్రకాశం ఎంతైతే ఉందో అంత ఈశ్వర స్వరూపం బాహ్య సుషుమ్న అంతర సుషుమ్న మధ్యలో ఉన్నటువంటి 1 మిల్లీమీటర్ స్థలంలో ప్రకాశిస్తోంది. అదే మీరు ధ్యానంలో గమనించే ప్రకాశం. మాకందరికి వెలుగులు కనపడ్డాయి అంటారే, ఆ వెలుగులు ఎక్కడి నుంచి కనపడ్డాయి? ఇదే. అర్థమైందండి? సరే. ఇంతకీ ఇప్పుడు ఏ ముద్రలో కనపడింది? ఇది మధ్యమ ముద్ర. అయిపోయింది. నెక్స్ట్ షణ్ముఖి. సద్గురూక్త ప్రకారం నియమంతో కూర్చుండి శ్రవణద్వయంబును నేత్రద్వయంబును నాసికాద్వయంబును షడంగుళములతో. మీకు 2 చేతులు ఉన్నాయా లేదా? 2 చేతులతో ఏం చేయాలి? ఈ చెవులు మూసేయాలి, కళ్ళు మూసేయాలి, ముక్కు మూసేయాలి, అన్నీ మూసేయాలి. అంతే. మూసి త్రివేణి సంగమం దృష్టి నిలిపి ఇక్కడ 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 నిలిపి ఆనందించుట ఏది గలదో అది ఏ షణ్ముఖి అనబడదు. ఆనందించాలంటే ఏం చేయాలి? దశవిధ నాదాలను వింటూ ఆ నాదాన్ని ఆధారంగా చేసుకుని ఈ బంగారపు వడ్ల గింజ వరిముళ్ళంత కొనంత ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశమే నేనన్న స్థితికి చేరుకోవాలి. చేరుకున్నట్లయితే అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ఏ ఆనందం ఇది? అలౌకిక ఆనందం. బ్రహ్మానందం కాదు అది. ఏమానందం అండి అది? అలౌకిక ఆనందం. ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నది ఏది? లౌకికమైన ఆనందం. బహిర్ముఖమైనదంతా ఏది? లౌకికమైన ఆనందం. ఇదే ఆనందం అలౌకికమైన ఆనందం. ఇక ఆఖరిదండి శాంభవి ముద్ర. ముద్రలోకెల్లా అత్యుత్తమమైన ముద్ర ఈ శాంభవి ముద్ర. ఇక్కడ
కేవలం జ్ఞానేంద్రియాలను మాత్రమే మూస్తే షణ్ముఖి, కర్మేంద్రియాలను కూడా మూస్తే శాంభవి. నవద్వారములను ముయ్యాలి. శాంభవిలో ఏం చేయాలండి? భగవంతుడు మనకి తోలుతిత్తికి ఎన్ని ద్వారాలు ఇచ్చాడు? 9 ద్వారాలు ఇచ్చాడండి. ఆ 9 ద్వారాలను మూసేయాలి. మూసేస్తే శాంభవి. అర్థమైందండి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం. ఎడమ కాలుతో ఒక రంధ్రాన్ని ముయ్యాలి, ఆ తర్వాత కుడి కాలుతో మరొక రంధ్రాన్ని ముయ్యాలి. విసర్జక అవయవాలు అలా మూసేసి తొడలని లోపలికి ముడుచుకోవాలి. సిద్ధాసనంలో ఎలా ముడుచుకుంటాం? ఇలాగా టైట్ గా ఉండాలన్నమాట. పిల్లల్ని ఏమంటారు? పుట్టిన పిల్లల్ని ఏం చేస్తారు? స్వాడలింగ్. స్వాడలింగ్ చేస్తారా చేయరా? ఏమిటి స్వాడలింగ్ అంటే? గాలి చొరకుండా కట్టేయటం. అలాగా మనల్ని మనం గాలి చొరకుండా కట్టాలట. ఎక్కడ గాలి ఎక్కడ చొరకుండా ఉండాలి? గాలి ఎక్కడ చొరకుండా ఉండాలి? ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయు ప్రసారం ఆగిపోవాలి. వాయు ప్రసారం జరగకూడదండి. ఇక కుంభక యోగం, కేవల కుంభక యోగం. ఈ శాంభవి దేనికి పనికి వస్తుందండి? కుంభక యోగానికి, కేవల కుంభక యోగానికి, తురియ యోగానికి పనికి వస్తుంది. అర్థమైందా? ఇక్కడ కూడా ఒక ఆనందం లభిస్తుంది. యోగం అంటే ఆనందం లభిస్తుంది బాబు, అదే గొడవ. ఆ యోగం అనే ఆనందం ఏముంటాయి? ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం అనేవి ఈ శాంభవి ముద్రలో లభిస్తాయి. షణ్ముఖిలో ఏం లభిస్తాయి? అలౌకిక ఆనందం. అర్థమైందా? జాగ్రత్తగా గమనిస్తే ఈ యోగ ముద్రలను సాధించడం వల్ల ఫలం ఏమిటంటావు? ఇంత విశేషంగా కనబడుతున్నాయా లేదా? ఇవన్నీ చేసేవన్నీ ఉపయోగం ఉన్నట్టు తెలుస్తుందా తెలియడం లేదా? అవసరమని అనిపిస్తుందా లేదా? కానీ ఇంత ప్రయాస చెంది ఈ యోగములను సాధించినందున చంచలయుక్తమైన మనస్సు నిశ్చలపరచుటకు, ఉర్రము వలె పరిగెత్తడు ఇంద్రియములను స్వాధీనపరుచుకొనుటకు సాధనమయ్యను. ఉండటం లేదు అన్న వాళ్ళందరికీ ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ యోగ మార్గాన్ని, ఈ పంచముద్రలను అనుష్ఠానం నిత్య సాధనలో చేయాలి. అవి ఎటులనినా నాగస్వరము పాడి పామును పట్టినట్టు, మత్స్సులు మేపి పక్షులను పట్టినట్టు, మాంసము కనుపరిచి డేగను పట్టినట్టు, ఎరను కనుపరిచి చేపను పట్టినట్టు, మనస్సును ఇంద్రియములను జయించుటకు తగిన సాధనములే గాని మోక్షప్రదములు కావు. అంటే ఇవన్నీ చేస్తే మోక్షం వస్తుందండి? సరాసరి రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. కర్మ మార్గంలో భాగం ఇదంతా కూడా. కర్మ మార్గంలో భాగమే భక్తి మార్గం, కర్మ మార్గంలో భాగమే యోగ మార్గం కూడా. కానీ ఇవి అవసరం. ఇవి ఉంటే నువ్వు సమర్థుడుగా ఉండగలుగుతావు. ఇవి లేకపోతే విచారణ చేసి నిర్ణయం చేసినప్పటికీ ఉండలేవు. ఈ ఉండలేవనేది బలహీనత, అసమర్థత. ఈ అసమర్థత పోవాలంటే ఏం చేయాలి? భక్తి మార్గాన్ని, యోగ మార్గాన్ని అనుష్ఠించవలసిందే. కాబట్టి ఇటు యోగమును సాధించిన కొరకై వాయుభక్షణ, జలభక్షణాది నియతాహారుడై, జడలు ధరించి, నారచీరలు కట్టి, భూషయ్యగలవాడై, శరీరమును మిక్కిలి క్షీణింపజేసి అధిక ఆయాసము చెంది సాధించినప్పటికీ ఈ యోగము వలన అణిమాద్యష్టసిద్ధులు సార్ష్ట్య, మరో ముక్తి అండి. ఏమిటి ముక్తి? ఎక్కడ దాకా వచ్చాం? సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు అయిపోయినాయి. అవన్నీ భక్తి మార్గంలో అయిపోయినాయి. యోగ మార్గంలో లభించేది ఏమిటి? సార్ష్టిత్వ ముక్తి. అది లభిస్తుంది. విదేహ కైవల్యం మాత్రం ప్రాప్తి. యోగినో రాగిణశ్చైవ భోగినస్త్యాగినస్తథా బ్రహ్మజ్ఞానం వినా మోక్షం ఇది వేదాంతడిండిమః. కాబట్టి బ్రహ్మజ్ఞానం లేకపోతే మోక్షం సాధ్యం కాదు. మోక్ష సన్యాసం అసలే వీరుగదు. మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మోక్షము, మోక్ష సన్యాసం, పరము, పరాత్పరం. అదే నీ జీవిత లక్ష్యం. అది జ్ఞాన మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మిగిలిన రెండు సమర్థతనిస్తాయి. ఆకాశంలో ఎగరాలి అంటే 2 రెక్కలు లేకుండా ఎలా ఎగురుతావు? ఎగరలేవు కదా, అంతేనా కాదా? కాబట్టి భక్తి మార్గం ఒక రెక్క, యోగ మార్గం మరో రెక్క. ఈ 2 రెక్కల్ని సాధనపూర్వకంగా సంపాదించుకున్నటువంటి వాడు
విహంగ న్యాయమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తాడు. అయితే స్వామి, ఇంత శ్రమ చెంది యోగాదులు అభ్యసించినంత మాత్రాన లోకరంజకమైన అణిమాద్య అష్టసిద్ధులను పునర్జన్మ రాహిత్యములు గాని సార్షిత్యమ పదవే ప్రాప్తించడని సెలవిచ్చిద్రు కదా, వాని వల్ల ఏమి ప్రయోజనము? కనుక జన్మరాహిత్యకారి అయిన జ్ఞాన మార్గమును ఉపదేశించి కృతార్థునిగా చేయవలైనని ప్రార్థించగా సద్గురుండు ఆనందిస్తున్నాడు. బిడ్డ, జ్ఞానము లభించుటకు గాను ఆత్మానాత్మ విచారణ చేయవలయును. ఏదో మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గంలోకి మారడానికి పట్టే సమయం రెప్పపాటే. మీరు సమర్థులైతే జ్ఞానం పొందడానికి ఎంత టైం పడుతుంది? రెప్పపాటే. అంటే అర్థం ఏమిటట? దానికి ఉపమానం చెప్పారు. మీ దగ్గర తాళం చేయి ఉంది, తాళం కూడా ఉంది. ఎటు తిప్పితే తాళం తెరుచుకుంటుందో, ఎటు తిప్పితే తాళం పడుతుందో తెలియాలి, అంతే. అంతేనా కదా? జ్ఞాన మార్గం అంటే ఏమిటి? ఎటు తిప్పితే ముక్తో చెబుతుంది, ఎటు తిప్పితే బంధమో చెబుతుంది, అంతే. ఆ క్లారిటీ వచ్చిందనుకోండి, తాళం తిప్పేది నువ్వే. తాళము తాళం చేయి నీ దగ్గర లేవా? ఇప్పుడు ఉన్నాయి కదా, కానీ ఏం లేదు, ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేయడం ద్వారా ఏది బంధము, ఏది ముక్తి అన్న నిర్ణయం కలుగుతుంది. సరే, కలిగిన తర్వాత మరి అలా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? మన కంప్లైంట్ ఏమిటి? రామా, మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? భూచరి, ఖేచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి ముద్రల ద్వారా యోగాన్ని అభ్యసించాలి. తప్పక ధ్యాన ధారణ సమాధులను అనుష్ఠించాలి. తప్పక బాహ్యభక్తి, అనన్యభక్తి, ఏకాంత భక్తి అనుష్ఠానం చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కనుక లేకపోతే మీకు ఉండడం రాదు. కాబట్టి అవసరమా కాదా మూడు ఇప్పుడు? అందుకనే భారతదేశంలో సనాతన ధర్మంలో ఏ ఒక్కదానికో ప్రాధాన్యత మాత్రమే ఇచ్చినట్టు కనపడదు. మీరు చూసుకోండి, కావాల్సి వస్తే. మేము కేవలం ఇది ఒక్కటే చెప్తామండి, ఇది మాత్రమే పొరపాటు. అలా ఉండదు. సనాతన ధర్మం అలా చెప్పలేదు. ఎందుకని? అసలు ఇది లేకపోతే అదిలాగా, అది లేకపోతే ఇదిలాగా, ఇలా వ్యాఖ్యాన గ్రంథాలు పుట్టినాయండి. నిన్న మీరేదో విచారసాగరం అన్నారు, మీరు ఎవరైనా చదివారో లేదో. ఆ విచారసాగరం చదివితే భక్తి ప్రధానమా, కర్మ ప్రధానమా, జ్ఞానం ప్రధానమా అని విచారిస్తాడు. ఏది లేకపోయినా అది పరిపూర్ణం అవ్వదు. నీకు అన్నం వండడం రాదండి, తినడం ఎక్కడే చూస్తుంది? ఎవరు వండి పెడతారు జీవితం అంతా? కాబట్టి వంట నేర్చుకోవాలి వద్దా? నేర్చుకోవాలి. అది కర్మేగా. మరి నేర్చుకున్నామండి, రోజు వంట చేయడు, అప్పుడేం ప్రయోజనం? చెయ్యాలా వద్దా? మరి నిత్య పూజ చేయాలా వద్దా? మరి అదేమిటి? అది భక్తి. అవసరం లేదా? అవసరం లేకపోతే జీవనయానం ఎట్ట సాగుతుంది? సరే, వండాడు, తినేసాడు, అరిగించుకునే శక్తి ఉండాలి అవుతా? ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏమైనప్పుడు అరిగించుకునే శక్తి లేకపోతే? తినటం అయితే తింటున్నాడు, శక్తి మాత్రం ఎప్పటికీ లేదు. నడవరా బాబు, నేను నడవలేను. కూర్చోరా బాబు, కూర్చోలేను. నిలబడరా బాబు, నిలబడలేను. నిద్రపోరా బాబు, ఆ నిద్ర కూడా రావడం లేదు. అర్థమైందండి? నిద్రపోవడానికి మందులు వేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? ఇక్కడ ఉన్నారా లేదా? నేను ఆల్రెడీ మీకంటే ముందున్నా. నిన్న రాత్రి నేను 20 mg మెలటోనిన్ వేసుకున్నానండి. పాఠం చెప్పే కదా, 3 దాకా పాఠం చెప్పే కదా. అంటే మీకు మనస్సులో గనక బలం ఉంటే మందు కూడా మిమ్మల్ని ఏం చేయదు. మామూలుగా మీరు 20 mg మెలటోనిన్ వేసుకుంటే మీరు కనీసం ఒక 8-12 గంటలు నిద్రపోవచ్చు హాయిగా. అర్థమైందండి? నేను ఒక 20 mg మెలటోనిన్ రోజు వేసుకుంటే ఒక 1-2 గంటలు నిద్ర అలా వచ్చిపోతుంది, మబ్బులాగా వచ్చిపోతుంది. అంటే ఇప్పుడు మనోబలం ఎంత పెరిగిపోయింది, ప్రజ్ఞాన బలం ఎంత పెరిగిపోయింది, సిద్ధ ప్రజ్ఞంతం ఎంత పెరిగిపోయింది. చీకటి అనేదే లేదు, కేవల ప్రకాశం మాత్రమే ఉంది. చీకటి రాకపోతే మెలటోనిన్ రాదు మనలో. సర్కాడియల్ రిథం పనిచేయదు.
మన బ్రెయిన్లో సర్కాడియల్ రిథం ఉంటుందండి. మీరు తలుపులన్నీ వేసేసి పగలైనా సరే చీకటి చేసేసారనుకోండి, వెంటనే ఏమైపోతుంది, ఓ ఇప్పుడు నాకేం పర్లేదా, నమ్మని షట్ డౌన్ అయిపోతుంది. ఆ ఈశ్వర అనుగ్రహం అది అర్థమైందండి ఇప్పుడు. కాబట్టి నిద్రనే మాయతరను ఎవడైతే తొలగించుకోగలుగుతాడో వాడే బ్రహ్మనిష్ఠుడవుతాడు. నిద్రనే మాయతరను తొలగించుకోలేని వాడు ఎప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందజాలడు. అందుకని భక్తి మార్గం, యోగ మార్గాన్ని తప్పక అనుష్ఠించాలి. అందుకే అది అనుష్ఠాన వేదాంతం. అందుకని స్వామి వివేకానంద అనుష్ఠాన వేదాంతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం వాచా వేదాంతం చేత నిర్ణయం జరగదు. ఒకవేళ నిర్ణయం జరిగినా అలా ఉండలేవు. కాబట్టి మానవుడికి తప్పక ఏం కావాలి, అనుష్ఠాన వేదాంతం కావాలి. అందులో భక్తి, యోగము, జ్ఞానం ఈ మూడు సమన్వయపడి ఉంటాయి అన్నమాట. సరే, అవి ఆటోమేటిక్ గా పడతాయండి. మామూలుగా హఠయోగంలో భాగంగా బంధాలు నేర్పుతారు. జ్ఞానయోగానికి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇప్పుడు చెప్పేటటువంటి తురియ యోగంలో స్థితిని బట్టి బంధం పడుతుంది, నేర్చుకోవక్కర్లా. అమ్మా, ఎక్కడైతే బాహ్య సుషుమ్న అంతర సుషుమ్న కలిసి ఉంటాయో దానికే త్రికూట స్థానం అని పేరు. అందుకే జిల్లెలమ్మడమ్మ పెద్ద బొట్టు పెట్టుకునేది. మేమందరం ఇక్కడ పెద్ద బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం మీకు తెలియదు చెప్పడానికి. ఇదే త్రికూట స్థానం అని. మీరు మాత్రం ఎంత బొట్టు పెట్టుకుంటారు, ఆవగింజ అంతా. ఎందుకని 24 గంటలు మీకు దృష్టి అక్కడ నిలపాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ బొట్టు పెట్టామో అర్థం ఏమిటంటే నేను 24 గంటలు దృష్టి ఇక్కడే నిలబెట్టి ఉన్నాను, త్రికూట స్థానంలోనే దృష్టి నిలబెట్టి ఉన్నాను. ఏ ముద్రలో? శాంభవిలో. ఎప్పుడు దేన్ని చూస్తూ ఉంటాడు? 1 మిల్లీమీటర్ గ్యాప్లో బాగా కాల్చబడినటువంటి వడ్ల గింజ అంతా, వరిముళ్ళంతా ప్రకాశం ఉందని చెప్పాం కదా, ఆ ప్రకాశమునే దర్శిస్తూ ఉంటాడు శాంభవి ముద్రలో. దానికి మెలకువ కాల నిద్రలతో పని లేదు. శాంభవి ముద్రకి సదా అక్కడే ఉంటాడు అన్నమాట. దానికి తురియ యోగం అని పేరు. అట్టి కేవల కుంభక యోగాన్ని అనుష్ఠించాలా వద్దా? అనుష్ఠించాలి. మరి ఇవన్నీ చేయవలసిందే. వద్దులేమ్మా ఇవన్నీ చేయవలసిందేనమ్మా. చేత లేకుండా ఎప్పటికీ కూడా మీరు సమర్థులు కాజాలరు. సరే, మళ్ళీ ఆ విచారణలోకి వద్దాం. బిడ్డ, ఆత్మానాత్మ విచారణ చేయుటకు సాధన చతుష్టయ సంపత్తి గలవాడే అధికారి. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? అబ్బో, ఇది మాకు అసలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే వచ్చండి బాబు. 30 years బ్యాక్ వీ లర్న్ దిస్. ఏమిటయ్యా అది? వివేకము, వైరాగ్యము, నిగ్రహము, ముముక్షత్వం. వివేకం, వైరాగ్యం, నిగ్రహం, ముముక్షత్వం. ఈ 4ంటికి కలిపి సాధన చతుష్టయములని పేరు. కాకపోతే ఎన్ని మార్కులు కావాలి ఇందులో? 100కు 1000 మార్కులు కావాలి. అప్పుడు కానీ జ్ఞానయోగంలో ప్రవేశం ఇవ్వరు. కాబట్టి అందరూ ఫెయిల్ అయిపోయేది ఎక్కడంటే ఈ సాధన చతుష్టయ సంపత్తికి మార్కులు తెచ్చుకోవడం దగ్గరే ఫెయిల్ అయిపోతారు. అందరికీ వస్తాయి, కానీ ఎంతో బాగా నేను జీవించానన్న వాడికి కూడా 100కి 100 కంటే రావు. 100కి 1000 మార్కులు తెచ్చుకుంటే జ్ఞానయోగం రెప్పపాటులు అయిపోతుంది. మొదటిది ఏమిటండి? బాగా మీకు తెలిసిందే ఈ పాఠం అంతా. నిత్యానిత్య వస్తువు ఏకము, యహముత్రార్థ ఫల భోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. నిత్యానిత్య వస్తువు ఏకమనగా ఏమి? ఏమండి? బ్రహ్మమే నిత్యం. ఆ వివేక్ చూడమణిలో చదివినప్పుడు ఇలా చెప్పరండి. మీరు దాంట్లో ఉన్న పాఠమేనా అనుకుంటున్నారేమో, పొరపాటు. ఇదే సాధన చతుష్టయ సంపత్తి జీవభావం నుంచి ఆత్మభావానికి మారడానికి చెప్తాం, ఆత్మభావం నుంచి బ్రహ్మభావానికి మారడానికి చెప్తాం, బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందడానికి చెప్తాం. ఇక్కడ బ్రహ్మనిష్ఠుడికి పరబ్రహ్మం అనే నిర్ణయం చెప్పడాన్ని జ్ఞానయోగం అంటున్నారు. జ్ఞానయోగం అంటే ఇక్కడ ఏ లక్ష్యంలో చెప్తున్నాడండి? బ్రహ్మనిష్ఠుడికి పరబ్రహ్మం అనేటటువంటి సూచన చేయడానికి చెప్తున్నాడు ఈ సాధన చతుష్టయ సంపత్తి. కాబట్టి అచల సిద్ధాంతంలో కూడా మొదటి పాఠం ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి.
అర్థమైందండి? కాబట్టి నిత్యం ఏది? బ్రహ్మమే నిత్యం, సత్యం. నామరూపాత్మకమైన ఈ ప్రపంచం అసత్యమనియు సద్గురువుల వలన తెలుసుకొనుటే నిత్యానిత్య వస్తు వివేకం. సద్గురువుల వలన తెలుసుకోవడం అంటాయండి మాటి మాటికి. ఇందాక కూడా అదే చెప్తున్నాడు ప్రతి దాంట్లో కూడా. మాటి మాటికి సద్గురువుతో ఏమిటి పని అంటే నీవు విచారణ చేస్తే తేలుతుందనా తేలదనా? అయ్యో మరి ఇప్పుడు ఎవరికి వారే కదా విచారణ చేస్తున్నారు. అంటే గురువు నీలో ఉండాలి. అక్కడ హృదయ స్థానంలో గురువు ఉంటే చెప్తేనే అర్థం. అబ్బా ఆహా అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇందాక చెప్పినటువంటి యోగ మార్గం వరకు మీ హృదయంలో సద్గురువుని పెట్టుకోవాలి. యోగ మార్గం వరకు ఏం చేయాలండి? మీ హృదయంలో సద్గురువు ఉండాలి, లేకపోతే వీలు కాదు. అంటే ఎప్పుడు మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? మీ హృదయంలో ఉన్న సద్గురుమూర్తి ఇచ్చే స్ఫూర్తి స్ఫురణను ఫాలో అవ్వాలి. అప్పుడే ఇందాక చెప్పినవన్నీ వీలవుతాయి. శాంభవి ముద్ర కానీ ఆ పంచముద్రలో పరిణామం అంతా ఎప్పుడు వీలవుతుంది? పంచాక్షరి మంత్రం, అక్షర బ్రహ్మాండ పంచీకరణ ఇత్యాదులంతా అదంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే మీ హృదయంలో గురువు చెప్పినట్టు మీరు ఉండాలి. మీరు నిద్రపోతున్నా కూడా మీ హృదయంలో ఉన్న గురువు మేలుకొనే ఉంటాడు, అది మర్చిపోకూడదు. మీకైనా మీ నిద్రలో మీకేం తెలియకపోవచ్చు, మీ కళ మీకు తెలియకపోవచ్చు, కానీ మీ హృదయంలో ఉన్న గురువుకి అన్నీ తెలిసే ఉంటాయి. వారెరుగని మరుగుండదు. ఇది ఆ యోగాన్ని సిద్ధింపజేసుకోవడానికి పనికొస్తుంది. ఈ పరబ్రహ్మమనే నిర్ణయాన్ని పొందాలంటే గురువు హృదయంలో శిష్యుడు స్థానం సంపాదించాలి. అంటే అర్థం ఏంటి? శిష్యులు ఇద్దరు ఏకమయ్యారన్నారు. అబ్బా అప్పుడే ఏం పని పాట లేదు వీళ్ళిద్దరికి ఏకమైపోవడం తప్ప. మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? పిల్లలు మీ గురించి ఆలోచిస్తున్నారా? పెద్దవాళ్ళే పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లలేమో ఆలోచించారు. మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? పిల్లలు మీ గురించి ఆలోచిస్తారు? ఏమో నాకు తెలియదు అదంతా. మీ రోజువారీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఈ రెండు కరెక్టేనా కాదా? రెండు కరెక్ట్ అయిన తోస్తున్నాయి, అవునా కాదా? ఒకప్పుడు మీరు మీ పిల్లల గురించి ఆలోచించినట్టు కనబడుతుంది, మరొకప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించినట్టు కనబడుతుంది. కానీ ఇది లౌకికానికి సరిపోయింది, ఇలా వీలైంది. మీరు గురువు గారి గురించి ఆలోచిస్తే గురువు గారికి తెలియాలా అక్కర్లేదా? గురువు గారు మీ గురించి ఆలోచిస్తే మీకు తెలియాలా అక్కర్లేదా? అంటే 2-వే కమ్యూనికేషన్ ఉండాలా, 1-వే కమ్యూనికేషన్ ఉండాలా? అంటే పరబ్రహ్మమనే నిర్ణయం దాకా వచ్చినప్పుడు మాత్రమే శిష్యుడు సంకల్పిస్తే గురువుకు తెలుస్తుంది, గురువు సంకల్పిస్తే శిష్యుడికి తెలుస్తుంది. ఇట్ ఈస్ 2-వే కమ్యూనికేషన్. అదే అది రావాలంటే ముందు ఇది రావాలి. ఎలా రావాలి? ఆయన ఉన్న చోటు నుంచే సంకల్పిస్తే నీకు తెలియబడాలి, నువ్వు ఉన్న చోటు నుంచే ప్రశ్నిస్తే ఆయన సమాధానం అక్కడి నుంచే ఇవ్వాలి. ఈ రెండు ఒకదానికొకటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలన్నమాట. అర్థమైందండి? ఏం మ్యాచ్ అవ్వాలి? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి. అలా చేస్తే అప్పుడు మాత్రమే ఈ జ్ఞానయోగం సిద్ధిస్తుంది. గురువు హృదయంలో శిష్యుడు స్థానం సంపాదించకపోతే ఇది వీలు కాదు. అర్థమైందండి? అందుకని మాటి మాటికి గంట గంటకి నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. ఏమండి నేను అనుకున్నాను మీకు తెలిసిందే, నేను అనుకున్నాను మీకు తెలిసిందే. ఇదో గొడవ ఎక్కువైపోయింది. ఈ పాఠం వింటాం, ప్రతి గంటకి ఎవరెవరు మెసేజ్ పెట్టాం, ఏమండి ఇప్పుడు నేను ఇప్పుడు మీ గురించి అనుకున్నా మీకు తెలిసిందే తెలియదే. ఓరి నీ గోలపాడుగాను. అర్థమైందండి? అంటే ఇట్లా స్థూల ధర్మంతో జరిగే పని కాదు ఇది. ఎక్కడ ఉండాలి? మీరు బ్రహ్మనిష్టలో ఉండాలండి. మీరు బ్రహ్మనిష్ట దాకా రాకుండా మీరు అనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది, నేను అనుకుంటే మీకు ఎలా తెలుస్తుంది? ఇద్దరు ఒకే తలంలో ఉండాలి. మీరు షిరిడీ సాయి ఏకాదశ సూత్రాలు నేయండి. మొదటి సూత్రం ఏమిటి? మీ ప్రశ్నలన్నింటికీ సమాధి నుండే నేను సమాధానమునిత్తును. ఆయన సమాధి నుంచి సమాధానం ఇస్తే మనకు తెలియాలి కదా. ఎప్పుడు తెలుస్తుంది? మనం కూడా సమాధి నిష్ఠలో ఉంటే, ఆయన నిర్వికల్ప సమాధి నిష్ఠుడు అనుకోండి, మనం కూడా ఎక్కడ ఉండాలి ఇప్పుడు? అదే నిర్వికల్ప సమాధి నిష్ఠలో ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అంతేనా కాదా? కాబట్టి గురు శిష్యులు ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటేనే ఈ కమ్యూనికేషన్ వీలవుతుంది. చాలా మంది ఇప్పుడు ఈ పాఠాలు విన్న వాళ్ళందరూ కూడా వారి వారి అతి తెలివితేటలను వాడి నాకు మెసేజ్లు ఇలా పెడుతూ ఉంటారు.
దయచేసి అలా ఏం మెసేజ్లు పెట్టదమ్మా. ఇదేం వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్ పోస్టింగ్లతో తేలేది కాదు ఇది. అర్థమైందండి? ఇదేదో సోషల్ మీడియాలో మీరు మెసేజ్ పెట్టినంత మాత్రాన నేను మెసేజ్ నువ్వు మోక్షం పొందేసావు నేను మెసేజ్ పెట్టినంత మాత్రాన అంతకంటే అయ్యేది కాదు. అర్థమవుతామా? ఈ యంత్ర సహాయంతో చేసేది కాదు అది. ఈ యంత్రమే పనికిరాదురా బాబు అని అంటే ఇంకా ఈ యంత్రంతో ఏం మోక్షం ఇస్తాం? ఇవ్వలేం. ఇప్పుడు మనం ఏ దశ దాకా వచ్చేసామంటే ఫోన్లో ఉపదేశం, ఫోన్లోనే మోక్షం. ఎలా సాధ్యం? సాధ్యమవుతుందా? మీరు రోజులో 100 సార్లు అడిగినా నేను ఆ మాట చెప్పను. ఎందుకని? అది అసత్యం కాబట్టి. అర్థమవుతుందండి? కాబట్టి ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెతికే వాళ్ళందరికీ అది ఎప్పటికీ అవదండి. సూటిగా చెప్తున్నా, నిష్కర్షగా చెప్తున్నా. కాబట్టి సరైనటువంటి మార్గంలోనే వెళ్ళాలి. జ్ఞానయోగం అంటే తిన్ననైన మార్గం. ఏమంటామండి దీన్ని? తిన్ననైన మార్గం అంటే సూటిగా వెళ్ళిపోతుంది. సూర్యుడి నుంచి సూర్యకిరణం భూమికి చేరాలండి. ఎన్ని వంకరలు తిరిగి రావాలి? అదేమిటి? మధ్యలో నవగ్రహాలు అడ్డం వస్తే వంకర తిరగాలి కదా. అలా ఏం తిరగదు. లైన్ ఆఫ్ రే ఎలా అయితే సూర్యకిరణం సరాసరే వెళుతుందో అలాంటి మార్గమే జ్ఞాన మార్గం. సరే, మళ్ళా మొదటికి వద్దాం ఇక్కడ కథ. ఆ రెండవది ఇహముత్రార్థ ఫల భోగ విరాగం అనగా ఎటువంటిది? ఈ ప్రపంచమందు వనితాది భోగములతో కూడుకొని గృహ కుటుంబ ధన ధాన్య వస్తువుల యందును స్వర్గలోకమందలి అనిత్యములైన రంభా సంభోగాదుల యందును కోరికలు లేక వమనమైన అన్నమునందు మూత్రపురుషాదుల యందుండును ఎటుల ఇష్టము కలుగదు అటువలనే కోరికలు లేకయుండుట. ఇది మీకు వివేక చూడడంలో కూడా సేమ్ ఇదే అర్థం కనబడుతుందండి. కానీ ఇంత మాత్రమేనా? అప్పుడు ఇది లౌకికం అయిపోలే. ఇలా చెప్తే ఏమైపోయింది? లౌకికం అయిపోయిందండి. మరి ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? యమద్వార ఫలభోగ విరాగం ఎక్కడ కావాలట? బ్రహ్మనిష్టకి పరబ్రహ్మం అనే నిర్ణయం మధ్యలో కావాలట. ఇప్పుడు అక్కడ స్త్రీ పురుషులు, సంయోగము, సంసారము, లోక భోగాలు వగైరాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. మరి ఏ దృష్టితో చెప్పారు? ఇప్పుడు ఇక్కడ మనలో అపేక్ష అనే ఒక లక్షణం ఉందట. ఏముందండి? అపేక్ష. ఆ అపేక్ష కామేశ్వర రూపం. దాని స్వరూపం ఏమిటండి? కామేశ్వరి ఆది మిథున రూపం అన్నమాట అపేక్ష. ఆది మిథున రూపం కామేశ్వరి, కామేశ్వరులు ఆ ఇద్దరికి కలిపి సామాన్యమైనటువంటి నామం అపేక్ష. బ్రహ్మగారికి సృష్టిస్తే బాగుండు. ఆయనకి జ్ఞానం ఉందా లేదా? సృష్టి విజ్ఞానం ఉంది కాబట్టి వెంటనే బ్రహ్మకర్మ సమారభే అనే సంకల్పం కలిగిందట. అందుకని మనం సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం? బ్రహ్మకర్మ సమారభే. ఆనాడు ఆయన ఎప్పుడో ఎవరో సృష్టి సంకల్పించడానికి ఆయనలో ఒక సంకల్పం అనే బీజం కలిగింది, పుట్టింది. ఆ సంకల్ప బీజమే ఈ బ్రహ్మాండం అంతా సృష్టి అయింది. ఎవరి వలన? కామేశ్వరులు పూనుకోవడం వలన. 1 2 అయింది. 1గా ఉన్నప్పుడు బ్రహ్మము, 2 అయినప్పుడు కామేశ్వరులు. అనేకం అవ్వగానే ప్రజాపతులు, ఇంకా అనేకం అవ్వగానే పంచీకరణం, ఇంకా అవ్వగానే పంచభూతాలు, ఇంకా అవ్వగానే పంచభౌతిక దేహాలు, ఇంకా అవ్వగానే మనం నువ్వు నేను ఇక్కడ దాకా వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ వెనక్కి తీసుకెళ్ళడాన్ని నివృత్తి మార్గం అంటారు. ఈ జ్ఞాన మార్గానికి మరో పేరేమిటండి? నివృత్తి మార్గం. ఎక్కడి దాకా వెళ్ళాలయ్యా? బ్రహ్మ సంకల్పం దాకా వెళ్ళాలట. నువ్వు వెనక్కి ఆది సంకల్పం దాకా వెళ్ళాలట. అవతార్ మెహర్ బాబా లెహర్ అంటాడు, మొదటిసారి సముద్రంలో మొదటి అల పుట్టిందట. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళామండి, అలలు వస్తున్నట్టు కనబడుతుందా లేదా? ఈ అలలు చూస్తే మన యొక్క జ్ఞాన శక్తితో ప్రజ్ఞానంతో ఎక్కడి దాకా వెళ్ళాలట? మొట్టమొదటి సముద్రం ఏర్పడినప్పుడు మొదటి అల పుట్టిందే, అక్కడ దాకా వెళ్ళాలట. సామాన్యమైన తెలివితేటలు సరిపోతాయంటారా? విశేషమైన తెలివితేటలు కావాలంటారా? అర్థమైందండి? అంటే బుద్ధి అనే తెలివి చాలదనమాట. మనం అందరం ఇప్పటి వరకు దేని మీద ఆధారపడ్డాం? బుద్ధి మీద ఆధారపడిపోతున్నాం. కానీ ఇంటలెక్ట్ పనిచేయదు. అక్కడ ఏమడుగుతున్నాడు ఇప్పుడు? నీకు ఇక్కడ ఎదురుకుండా సముద్రంలో ఉన్న అలలు చూపిస్తానయ్యా, నీకేం స్ఫురించాలి?
మొదటిసారి సముద్రంలో మొదటి అల ఎలా పుట్టిందో నీకు స్ఫురించాలి. అలా స్ఫురించగలిగేటటువంటి మేధా సంపన్నుడైన వాడికి అది అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఒకటి చూస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇదే ఉంది, ఇట్లాగే ఉంది కదా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఓ ముద్ర వేసేస్తాను అనమాట దాన్ని. ఇది అది ఒకటి ఆ కలగడం అక్కడ ప్రధానం కాదు, అలా ఉండాలి. ఇది చూసినప్పుడు అదే అంటాం. చాలా ఈజీ ఉదాహరణ చెప్తా మీకు తేలిగ్గా తెలిసిపోవడానికి. మీ ముని మనవాడిని పట్టుకొచ్చారు మీ దగ్గరికి. మీకు ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినాయండి. 4వ తరం వస్తున్నా రాదా? వచ్చేస్తున్నాయి కదా. మీ ముని మనవాడిని పట్టుకొచ్చారు మీ దగ్గరికి. వెంటనే మీరేమన్నారు? అప్పుడే మొదటిసారి చూడడం. మీ ముని మనవాడిని చూడగానే మీరేమన్నారు? లౌకికులండి అయితే ఫీల్ అవట్లేదు ఏంటి చూడగానే మీరేమన్నారండి? వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్? ఫస్ట్ రెస్పాన్స్ వాడు అప్పుడే పుట్టాడు, వాడు మీ దగ్గర పట్టుకొచ్చారు. మీరు ఏదో ముని మనవాడిని చూశారు. చూడగానే మొదటి రెస్పాన్స్ మీరేం స్పందిస్తారు? వాళ్ళు ఏం చెప్పారు కాదు, నీకు మొదటి రెస్పాన్స్ ఏం వచ్చింది? వీళ్ళ అమ్మగారు పుట్టిందనో వాళ్ళ మా అమ్మగారు పుట్టిందనో ఈవిడే ఆల్రెడీ ఈవిడికే ముని మనవాడు. మళ్ళీ వాడు పుట్టడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పుట్టి ఏమి ఉద్ధరించాడు కనుక ఇదే వంశంలో తనను తాను దర్శించుకొనెను. అదిట మొదటి రెస్పాన్స్. మీ కన్ను దృష్టి పడగానే మొట్టమొదటి స్పందన ఏమిటండి అంటే తనను తాను దర్శించెను. ఆ లక్షణం తర్వాతే రెండవ లక్షణం వస్తుంది. ఇది లేకుండా రాదండి. దీనిని అహం స్ఫురణ అంటారు. ఏమంటారండి దీన్ని? అహం స్ఫురణ. ఈ అహం స్ఫురణ ప్రతిచోట ఉంటుందండి. ఉదాహరణ చెప్తా. మీరు పూల మార్కెట్కి వెళ్ళారు. వరుసగా అన్ని కొట్టల్లో పూలేగా ఉండేది. ఏదో ఒక షాప్లో తీసుకోవాలా వద్దా? ఏ షాప్ దగ్గర ఆగి తీసుకుంటారు? ఏ షాప్ దగ్గర ఆగి తీసుకుంటారు? ఎక్కడ మీకు అహం స్ఫురిస్తే అక్కడ తీసుకుంటారు. అన్ని పూలు ఒకటేనండి. అందరికి మీరు పూల మార్కెట్లో వాడేం సొంతంగా పండించింది ఏమీ లేదు. బస్తాలు వచ్చేవే, వాడు డిస్ప్లే చేసేది మార్కెట్లో. మీరు చూసుకోండి కావాల్సి వస్తే. రెండవ ప్రశ్న పక్కన ఉన్నవాడు అడిగాడు, అక్కడే ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి కదా అని. వెంటనే ఏం చేశారు? ఇక కారణాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ తాజాగా ఉన్నాయి, ఇక్కడ కాడలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ముళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ పూలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ రేట్. సరేలేవమ్మా, అసలు ఎందుకు అలా తీసుకుంటున్నాం? అహం స్ఫురణ వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవహారం దాకా దిగి వచ్చేయకూడదు. ఇప్పుడు మనం దేనికోసం విచారణ చేస్తున్నాం? ఇహముత్రార్థ ఫలభోగ విరాగం ఎక్కడ పని చేయాలి? ఇప్పుడు ఆది సంకల్పం దగ్గరే మనం ఆగి ఉండాలి. బ్రహ్మకి సృష్టి సంకల్పం కలిగిందే, ఆ సంకల్ప స్థితిలో మీరు ఉండటం రావాలి. ఉంటేనే తప్ప మీరు నిర్వికల్ప సమాధికి ఎదగలేదు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చేసాం? బ్రహ్మ సంకల్పాన్ని పట్టుకోవడం పోయింది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసాం? రోజు ఒకటి దగ్గరే కొనుక్కుంటేనే మనకి లాభం వస్తుంది అనే దాకా వచ్చేసాం. అదే చూసేవాడు అంటే ఏమిటో నాకు అర్థం కాదు. నిన్ను చూసి నన్ను చూసి అదేనమ్మా. ఇప్పుడు ఏం చెప్పానమ్మా? ప్రతి అల ఒక అలే. ఆ మొదటి అలే ఈ చివరి అల. ఆ మొదటి సంకల్పమే ఈ చివరి సంకల్పం. ఏం మధ్యలో మారలే. కానీ అది అహంస్ఫురణ దగ్గర ఆగిన వాడికే తెలుస్తుంది. అంటే నిర్వికల్ప సమాధినిష్ఠుడికి మాత్రమే బ్రహ్మ సంకల్పం తెలియబడుతుంది, లేకపోతే తెలియబడదు. కాబట్టి సంకల్పాన్ని నివృత్తి మార్గంలోకి వెనక్కి తిప్పడాన్ని ఇహముత్రార్థ ఫలభోగ విరాగం అంటున్నాం. ఆది సంకల్పం మొదటి అహంస్ఫురణ. సృష్టికి ఆది సంకల్ప స్థితిలో ప్రణవనాదం ఉద్భవించింది. బ్రహ్మ సంకల్పంలో నుంచి ప్రణవనాదం ఉద్భవించింది.
అట్టి ప్రణవనాద ఉద్భవాన్ని గనక వెనక్కి తిప్పగలిగితే నివృత్తి మార్గంలో నిర్వికల్ప సమాధినిష్ఠుడు అయినట్లయితే అక్కడ ఆ స్థితిలో అప్పుడు నీకు పరబ్రహ్మం తెలియబడుతుంది. అజిడైహముత్రార్థ ఫల భోగ విరాగం. ఇప్పుడు మనం ఎక్కడికి తెచ్చాం? సమాధి చక్క సంపత్తి. జటిలంగా ఉన్నది. అలాగే ఉంటుంది. మనం పులిహార దద్దోజనం దగ్గర తెలియని బ్రహ్మ సంకల్పాన్ని దగ్గర ఎక్కడ పంపిస్తాం? శమమనియు దమమనియు వరదినియు తితీక్షయనియు సమాధానమనియు శ్రద్ధయనియు 6 విధములు గలది. శమమనగా ఎటువంటిది? మనస్సు వేదాంత శ్రవణ వ్యతిరిక్తమైన విషయాదుల యందు పోవుతుండిన అట్టి మనసును వాని నుండి మరలించి వేదాంత శ్రవణాదుల యందు నిలుపుటయే శమమని చెప్పబడును. శమం అంటే ఇప్పుడు చెప్పండి. పరబ్రహ్మం అనేటటువంటి నివృత్తి మార్గ ఫలదాయకమైన పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయంలో నిలిపి ఉంచడమే శమము. నిర్వికల్ప సమాధి నిష్ట యందు మనసు ఉడిగిపోవడమే శమము. మరల పుట్టే అవకాశం లేదు ఇక. దానిని శమం అంటున్నాం. ఉంటే కంట్రోల్ చేయడం కాదు, శాశ్వతంగా మనసు ఉడిగిపోయి ఎక్కడ? నిర్వికల్ప సమాధి నిష్టలు. దమం అనగా ఎటువంటిది? జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వేదాంత శ్రవణ వ్యతిరిక్తములైన విషయాదులకు పోతుండిన వారిని మరలించి శ్రవణాదుల యందు నిలుపుడయ్యే దమం అని చెప్పబడదు. ఏం వినాలండి ఇప్పుడు మనం? ఏం వినాలి? ఆ నాద బిందు కళాతీతమైనటువంటి పరబ్రహ్మ పదము మీద దృష్టి నిలిపినటువంటి వాడికి ఆ నాద బిందు కళలను వినటం కనటం వినటం కనటం. ఏం పనండి వాడికి ఇప్పుడు? వినటం కనటం. మూడో పని ఏమిటి? వినటం కనటం. మూడో పని ఏంటి? వినటం కనటం. మూడో పని ఏంటి? వినటం కనటం. మూడో పని ఏంటి? ఏమి లేదు, ఒక్కరి కూడా లేదు. ఉడిగింపజేయడం. ఏమవ్వాలండి? ఉడిగిపోవాలి. పునః నాద బిందు కళలు పుట్టకుండా పోవాలి. నాద బిందు కళలు ఉన్నంతకాలం సృష్టి ఉంటూనే ఉంటుంది. నాద బిందు కళలు లేకపోతే సృష్టి లేదు. ఏమో ఏం వేయిస్తావో, ఎక్కడ వేయిస్తావో, ఎంత ఈ నాద బిందు కళల్ని వేయించాలంటే ఎంత పెద్ద బూర్లు ముక్కుడు కావాలి? అదంతా అయిపోయిందండి, అదంతా అయిపోయింది. దాటి యువతలకు వచ్చేసాం మనం. మీరు అప్పుడే వెనక్కి వెళ్తే లాభంలో వాళ్ళ. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకోవడం రావాలి. ఇది అచల సిద్ధాంతంలో చెప్పబడేటటువంటి సాధన చతుష్టయ సంపత్తి. ఏం లేదండి, సమిష్టి లేదు, వ్యష్టి లేదు, అసలు అయిపోయింది. అదంతా దాటేశాం. బ్రహ్మం అన్న దగ్గరే ఆ గొడవ అంతా అయిపోయింది. బ్రహ్మమునకు పరబ్రహ్మమునకు మధ్య ఉన్నది నాద బిందు కళలే, ఇంకేమి లేవు. ఆ బ్రాహ్మీభూత స్థితి ఎందున్న నాద బిందు కళలు లేనివని నిరూపించాలి. నిరూపించాలంటే ఏం చేయాలి? వాటిని వినాలి, వాటిని కనాలి, వాటిని ఉడిగింపజేయాలి. కేవల నిర్వికల్ప సమాధినిష్ట చేత మాత్రమే, కేవలాత్మస్థితి ఎందు మాత్రమే ఉడిగిపోతాయి. పునః మొలకెత్తవు. నాదబిందు కళలు అంకురించవు. దానికి ఏమని పేరు? దమం అని పేరు. ఉపరతి అనగా ఎటువంటిది? సకల పాపకర్మములను మాని సకల పుణ్యకర్మలను కర్తృత్వాభిమాన ఫలకాంక్షి కాక ఈశ్వరార్పణ చేయుటయే ఉపరతి అనబడును. మళ్ళా ఈశ్వరుడు ఎక్కడ చూచాడు ఇప్పుడు? పరశివం. ఇక్కడున్న ఈశ్వరుడు ఎవరండి? పరశివం. ఈశ్వర పంచీకరణ చెప్తారు ఇక్కడ. అర్థమైందండి? పరశివము, కళాకాలము, చిత్తు, తమస్సు అనే 5 విభాగాలతో విశ్వం నడపబడుతోంది. అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు పరశివ స్వరూపుడు, పరమేశ్వరుడు అంటున్నామే, ఆ పరశివం అది. ఆ పరశివంలో ఏం లేవు? కళాకాలము, చిత్తు, తమస్సు అనే 4 విభాగాలు లేవు. అవి లేవు అని తెలుసుకోవడం ఏదైతే ఉందో ఆ లేని విధము తెలుసుకోవడమే ఉపరతి. ఉన్నాయని వ్యవహరించడం కాదు, ఏమేం లేవని తెలుసుకోవాలి. కళాకాలము, చిత్తు, తమస్సు ఆ 4 లేవని ఉండడమే ఉపరతి. తితిక్ష అనగా ఇటువంటిది. ప్రారంధము చేత ఏ కాలమునకు ఏమి సంభవించునో అది అనుభవింపక తీరదని నిశ్చయించుకొని సమస్తము పోయినప్పుడు, వ్యసనమును సకలము వచ్చినప్పుడు సంతోషమును లేక సమబుద్ధితో నుండయే తితిక్ష అనబడును. సామాన్యార్థమా విశేషార్థమా? సామాన్యార్థం. తితిక్ష అనగా ఏమి? ఇప్పుడు 10 విధ ప్రళయములందు చలించక
ఊరకుండి తాను పరబ్రహ్మమని ఎప్పుడు ఎక్కడ ఉండాలండి? సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉండడమే తితిక్ష. సమాధానం అనగా ఎటువంటిది? పెద్దల వద్ద చేరి వేదాంత శ్రవణము చేయు కాలమున మనసును ఇంద్రియములను పూర్వవాసనల చేత వేదాంత శ్రవణ వ్యతిరిక్తములైన విషయాదులకు పోతుండిన వానిని త్రిప్పి వేదాంత శ్రవణమునందు నిలుపుడయే సమాధానము. సామాన్యార్థమా విశేషార్థమా? విశేషార్థం ఏమిటి? ఉన్నది పరాత్పరము మాత్రమే, పరవాహ్యము మాత్రమే, లేనిది ఎరుక అనేటటువంటి సమాధానమును పొందాలి. యతన్మిథ్యాశుద్ధ వియత్ కించిన్నాస్తి ఇదేమయ నిర్మూలమేతదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం స్వప్నే ప్రతీయమానాని చ రూపాణి యథా తథా అనే ద్వాదశి షోడశి పంచదశి నిర్ణయాన్ని సమాధానంగా స్వీకరించాలి. అలా ఉండాలి. సమాధానం ద్వాదశి షోడశి పంచదశి. శ్రద్ధ అనగా ఎటువంటిది? వేదాంత వాక్యముల యందును ఆచార్య స్వాముల వారి యందును ఈశ్వరుని యందును అధిక విశ్వాసముతో కూడి ఉండుటే శ్రద్ధ అనబడును. గురు శిష్య ఐక్యతా సిద్ధి యందు నిలిచి ఉండటమే శ్రద్ధ. ఆ మూడు మంత్రాలు నిలబడాలంటే మనకేం ఉండాలండి? శ్రద్ధ ఉండాలి. ఏం శ్రద్ధ ఉండాలి? ఇప్పుడు కలిసిపోయారు, ఇప్పటిదాకా ప్రయాణం చేశారు, ఇదంతా పూర్తి చేయాలి. చేస్తే చివరికి ఎవరు మిగిలారు? గురు శిష్యులు ఇద్దరు ఐక్యతా సిద్ధిని పొందారు. అట్టి ఐక్యతా స్థితి అని నిలిచి ఉండి పరబయలును దర్శించాలి, పరబాహ్యమును దర్శించాలి, పరబ్రహ్మమును దర్శించాలి. అర్థమైందండి? ఆ దర్శనం పొందడానికి ఐక్యతా సిద్ధి కావాలి. అట్టి ఐక్యతా సిద్ధి అని నిలిచి ఉండడమే శ్రద్ధ. ముముక్షత్వం అనగా ఎటువంటిది? మోక్షమును తెలుసుకొని దానిని పొందవలను మనసుతో కూడుకొని ఉంటే మోక్షేచ్ఛ అనబడు. సామాన్యార్థమా విశేషార్థమా? విశేషార్థమేమి? పరబాహ్యమును దర్శించి ఎరుకను మూలము లేనిదని పోగొట్టుకొనుట, విసర్జించుట, విడుచుట. అది మోక్షమనగా సూటి అర్థం ఏమిటంటే విడచుట. అర్థమైందండి? ఏం విడవాలి? ఇప్పుడు ఎరుకను విడవాలి. ఎరుకంటే ఏమిటి? ఆత్మ, ప్రజ్ఞ, జ్ఞానం. ఏ పేరన్నా చెప్పు. మనసు, మాయ, జీవుడు. ఎన్ని పేర్లు చెప్పినా, ఎన్ని నామరూపాలు చెప్పినా, ఎన్ని స్థితులు చెప్పినా పరబాహ్యము తప్ప మిగిలినంతా ఎరుకే. కాబట్టి ఆ ఎరుకనే గుర్తును విడవాలి. ఆ గుర్తును విడవడమే మోక్షం. అర్థమైందండి? గురియందు నిలచి గుర్తును విడవడమే మోక్షం. సరే, మోక్షేచ్ఛ ఎన్ని విధములు? మంద మోక్షేచ్ఛయనియు తీవ్ర మోక్షేచ్ఛయనియు రెండు విధములు గలవు. మంద మోక్షేచ్ఛ అనగా ఎటువంటిది? మోక్షమునకు కావలసిన సాధనములను సంపాదించకయే మోక్షము కావాలని కోరుటే మంద మోక్షేచ్ఛ. మన టీం అంతా అందులో ఉన్నారు. మన కబడ్డీ టీం అంతా ఎందులో ఉన్నారండి అంటే మంద మోక్షేచ్ఛలో ఉన్నారు. ఎందుకని? మోక్ష సాధనాలు లేవు మీ దగ్గర, కానీ మీకు ఆసక్తి ఉంది. మోక్షం పొందాలి, మోక్షం పొందాలని అపేక్ష ఉంది, కానీ ఏం లేవు. ఏముంటే అది సిద్ధిస్తుంది, ఆ సాధన మీ దగ్గర లేదు. సరే, తీవ్ర మోక్షేచ్ఛ అనగా ఎటువంటిది? ఇల్లు చుట్టూ నూకాలన్నట్టు సమయమున ఇంట నుండి వాడు వెళ్ళిపోవాలని ప్రయత్నము చేసినట్టు, అడవిలో త్రోవ తప్పిన వాడు మార్గమును కనుగొనవలన ప్రయత్నము చేసినట్లు, పెద్ద పులి తరిమినప్పుడు దాని చేత కరవబడక తప్పించుకోవాలని ప్రయత్నము చేసినట్టు, మార్గములో కృష్ణ సర్పము కరవ వచ్చిన దానిని తప్పించుకొనవాలని ప్రయత్నము చేసినట్లు, దొంగలు తరుముగా వచ్చిన ఎడల తన ధనము వారికి చిక్కకుండాట్లు ప్రయత్నం చేసినట్లు, తీవ్ర మోక్షేచ్ఛ గలవాడు అతి తీవ్ర మనస్సుతో మోక్ష సాధనలను త్వరలో సంపాదించుతూ లోకమందు పై చెప్పబడిన ఉపద్రవములన్నీను ఒకటొకటిగా లోకులకు సంప్రాప్తించునే గాని తీవ్ర మోక్షేచ్ఛ గలవానిగా మాత్రము ఇటు ఉపద్రవములన్నీ ఏకకాలమునందే సంభవించు. ట్విస్ట్ కాదండి, సత్యం ఇది. ఇన్ని రకాల ఉపద్రవాలు ఒక్కసారే సంభవిస్తే నువ్వు ఎలా ఉంటావో అలా ప్రతిక్షణం ఉన్నవాడెవడో వాడు తీవ్ర మోక్షేచ్ఛ కలిగిన వాడు. ఇవి లోకల్లో అందరికీ ఎలా సంభవిస్తున్నాయి? ఎప్పుడో ఒక్కొక్కటి సంభవిస్తాయట. ఎందుకని అన్ని ఓ చోట లేవుగా. ఇంట్లో ఉన్నాడండి, ఇల్లు అంటుకుంది, ఏం చేస్తావు? పరిగెడతావా? ఎంత బాగా పరిగెడతావు? ఏది ప్రధానం అప్పుడు? ఇల్లు అంటుకుంటే ఏది ప్రధానం కాదు. ముందు వెండి బంగారాలు ప్రధానం. లాకర్లో ఉన్నది బయట పెట్టాలి. ముందు విలువైన వస్తువులన్నీ బయట పెట్టకపోతే రేపు ఎలాగా? ముందు ఉంటే కదా రేపటి సంగతి, అంతేనా కాదా?
నాగమహాశయుడు అనమాట దానికి ఉదాహరణ. అర్థమైందండి? వాళ్ళిల్లు అంటుకుంది. వాళ్ళిల్లు అంటుకుంటే బయటకు వెళ్ళి హాయిగా ఆనంద తాండవం చేస్తున్నట్ట. వాళ్ళ ఆవిడేమో విలువైన వస్తువులన్నీ బయటికి జారేస్తున్నాడు. ఏమయ్యా నాకు అర్థం కాదు, నేను ఇన్ని వస్తువులు జారేస్తున్నా కదా, ఓ వస్తువును కూడా జారేయచ్చు కదా. అయ్యో పిచ్చిదానా, రోజు దీపారాధన చేసి అగ్నిని ఆరాధిస్తున్నావు కదా, సాక్షాత్ అగ్నిదేవుడు బ్రహ్మాండం అంత ప్రత్యక్షమైతే ఆనందించాలి గాని ఏమిటో ఆ దేవుడిని పరిచే నువ్వు చూడకుండా లోపలికి వెళ్ళి వస్తువులు జారేసుకుంటావు ఏమిటయ్యా అన్నాడట. చూడండి ఎంత దృష్టి భేదం ఉందో. అర్థమైందండి? పరశురామ ప్రీతి తన ఇల్లు దగ్ధమైపోతుంటే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు, నాకు మోక్షం వచ్చేసింది అనుకున్నట్టు నాగమహాశయుడు. ఈశ్వర సాక్షాత్కారం అయితే నెక్స్ట్ ఏంటి? ఇంతకాలం తప్పిస్తున్నాను, ఓ చిన్న దీపం పెట్టుకుని నానా యాగి పడుతున్నాను, ఇప్పుడు ఏమైంది? బ్రహ్మాండం అంత ప్రత్యక్షమయ్యాడు. ఆహా నా ఆరాధనలో ఫలించినాయి అన్నట్టు. అర్థమైందండి? ఇల్లు అనగా ఏది? ఇల్లు అనగా ఏది? దహ్యతీతి దేహ, మన దేహం ఎలా దహించుకుపోతుంది? దీపారాధనలో ఒత్తి వెలేదే. అర్థమైందండి? దీపారాధనలో ఒత్తి వెలే దహించుకుపోతుంది, అవునా కాదా? మరి అదే బ్రహ్మాండం అంతా అగ్ని ప్రత్యక్షం అయితే ఇంకా ఫినిష్డ్. కాబట్టి బ్రహ్మాండం కూడా దేహమే. ఎవరికి? బ్రహ్మమునకు దేహం ఏది? బ్రహ్మాండం. విశ్వం విష్ణుర్వషట్కారో అన్న దాంట్లో ఏముంది అక్కడ? ఆ విశ్వం అంతా విష్ణువుకి దేహమే. అది కూడా దహించబడుతుంది చిదగ్ని చేత. ఇదేమో వైశ్వానరాగ్ని చేత. పోయిన తర్వాత కట్టే చితాగ్ని చేత. పోయిన తర్వాత కూడా సంస్కారం దేంతో చేశాం? అగ్ని సంస్కారమే. అదేమిటది? చితాగ్ని. ఇందులో ఉన్నప్పుడు వైశ్వానరాగ్ని, బ్రహ్మాండమేమో చిదాగ్ని. ఆ చిదగ్ని స్వరూపం దాటితే, చిదగ్ని స్వరూపం దాటితే మండలత్రయమునందున్న కాలాగ్ని. మండలత్రయంలో ఏముందండి? కాలాగ్ని స్వరూపం ఉంది. ఇది పంచాగ్ని స్వరూపం అన్నమాట. ఇందాక మీకేదో పంచాగ్ని మధ్య సాధనం చెప్పినట్టున్నాను. ఏ అగ్నులు? కట్టెలతో పెట్టుకున్న అగ్నులు కాదు, ఈ అగ్నులు. చితాగ్ని, వైశ్వానరాగ్ని, చిదగ్ని, కాలాగ్ని. దాని ఐదో చెప్పండి చూద్దాం. ఐదో చెప్పండి చూద్దాం. అగ్నిలో ఐదవది కైవల్యం. మోక్షం అనేది కూడా అగ్నిస్వరూపమే. తిరిగి రాని పద్ధతి అది. పునరావృత్తి రహిత పద్ధతి, పూర్ణాహుతి అయ్యే పద్ధతి కైవల్యం. అక్కడ కూడా ఉన్నది అగ్నిస్వరూపమే. దాన్ని కేవలాత్మ అంటారు. ఆత్మ అగ్నిస్వరూపం, తప్పక కాల్చక మానదు. సరే, ఇంకెక్కడ ఉన్నాం అక్కడ. ఇల్లు కాలడం అయిపోయిందండి. రెండవది ఏమిటి? అడవిలో త్రోవ తప్పినటువంటి వాడు మార్గమును కనుగొనవాలనని ప్రయత్నం స్లోగా చేస్తాడంటారా, బాగా చేస్తాడంటారా? ఏ అడవి? ఏ అడవి? సంసారం అనే అడవి. ఏ అడవి అండి? సంసారం అనే అడవి. వాస్తవానికి సంసారం అనే అడవిలో తప్పిపోవడం అంటే తోవ తప్పిపోయాడు. తోవ తప్పిపోయాడు దేని వలన? తోవ తప్పిపోయాడు దేని వలన? అజ్ఞానం చేత, అవిద్య చేత, అహంకారం చేత. అర్థమైందండి? అడవిలో అందాలను చూస్తూ వెళ్ళేటండి. అడవిలోకి వెళ్ళి అందాలను చూస్తూ పోతుంటే సూర్యాస్తమయమైందనే గ్రహింపు లేకుండా పోయిందట. సూర్యాస్తమయం అనే గ్రహింపు లేకపోవడం వల్ల ఏమైపోయింది? చీకటపడింది. ఎటు వచ్చాడో తెలియదు, ఇప్పుడు దారి తెలియదు. ఇప్పుడు వ్యాకులత కలిగిందా లేదా? మనం కూడా సంసారం అనే అడవిలో అందాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోయాం. ఎన్నేళ్ళు వెళ్ళిపోయాం? ఎన్నేళ్ళు వెళ్ళిపోయాం? ఎన్నేళ్ళు వెళ్ళిపోయాం? ఏళ్ళు కాదు, జన్మలే వెళ్ళిపోయామట. కాబట్టి మరి దారి తప్పిపోయాం లేదా? ఎక్కడ దారి తప్పిపోయాం? తన మూలమును తాను గుర్తెరుగుడు అనే దారి తప్పిపోయాం. ఏ దారి తప్పిపోయామండి? తన మూలమును తాను గుర్తెరుగుడు అనే దారి తప్పిపోయాం. కాబట్టి ప్రయత్నం చేయాలవుదా? సామాన్య ప్రయత్నమా, విశేష ప్రయత్నమా? ఏమీ లేదు. ఏమిటో ఈయనన్నీ మనకు అర్థం కాని పనులు, అర్థం చేయలేని పనులు, అన్నీ మనకు అందుబాటులో లేనివి. ఈ జన్మకి మనం చేయలేవండి బాబు ఈ చెప్పేవేవి అని ఆలోచిస్తూ ఉన్నారు. పెద్ద పులి తరిమినప్పుడు దాని చేత కరువబడక తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినట్టు. పెద్ద పులి ఎవరండి? పెద్ద పులి ఎవరు? పెద్ద పులి ఎవరు? పెద్ద పులి ఎవరు?
వ్యాఘ్ర రూపంలో వెంబడిస్తోందట మనని, పెద్ద పులి రూపంలో మనల్ని తప్పించుకోవడానికి వీలు లేకుండా వెంబడిస్తోందట. దాని చేత మనం గ్యారంటీగా దాని వాత పడడం ఖాయమేనట. ఆ పెద్ద పులి ఎవరు? పెద్ద పులి ఎవరు? అరిషడ్ వర్గాలు. పెద్ద పులి ఎవరండి? అరిషడ్ వర్గాలు. అవి ఎక్కడ ఉన్నాయి? ఎవరిని వెంబడిస్తోంది? ఎవరిని పరిగెట్టిస్తోంది? ఎవరు దాని చేత బాధించబడుతున్నారు? ఎవరు దాని బారిన బట్టి మృత్యువు కౌగిలిని ఆహ్వానిస్తున్నాడు. నాయనో ఈ శరీరాన్ని ఇంక నేను భరించలేనా బాబు, ఆ మృత్యు వల్ల ఈశ్వరా మృత్యునివయ్యా బాబు, ఇంక నేను ఈ శరీరాన్ని భరించలేను, ఛద్రమైపోయింది, శిథిలమైపోయింది, ఇంక నా వల్ల కాదు దీన్ని భరించడం. ఆ మృత్యువైనా రాదు అని మృత్యువుని ఆహ్వానిస్తాడట ఈ పెద్ద పులి బారిన పడ్డవాడు. పెద్ద పులి కరెక్ట్గా ఎక్కడ పట్టుకుంటుందో తెలుసా మీకు? ఎక్కడ పట్టుకుంటుందండి? ఎందుకని ఇక్కడే పట్టుకుంటుందండి అది? రామా కృష్ణ వాసుదేవ. అదే జియోగ్రాఫిక్ ఛానల్స్ అన్ని చూసి చూసి ఇట్లాంటి జ్ఞానం అంతా వస్తుంటుంది అనమాట. ఆహా, ఇక్కడ పట్టుకున్నప్పుడు మీకు ఇందాక ఏం చెప్పారండి? ఇక్కడ పట్టుకున్నప్పుడు మీ ఆయువు పట్టు అనమాట. ఇది ఆయువు పట్టులో పట్టుకుందని అన్నారు కదా. నేను వెనక రహస్యం, మృత్యువు ఎక్కడ, మృత్యుపాశం ఎక్కడ పడుతుంది? ప్రాణప్రసారం ఆగిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా మీరు చూసుకోండి, ఎవరైనా ఇలా మీ గొంతు పట్టుకున్నారు అనుకోండి, ఏమైపోతుంది? అమ్మో గొంతు పట్టుకున్నాడు బాబోయ్, వాడు ప్రాణఘాతకుడు, వాడు ఏమైనా శిక్షించాల్సింది అంటామా లేదా? ఈ మధ్యకాలంలో బర్త్డేలో కూడా గొంతు పట్టుకుంటున్నారు ఏకంగా. అది వైపరీత్యం. అర్థమైందండి? అందరూ కలిసి వాడిని 10 మంది కలిసి వాడి గొంతు పట్టుకుంటారు. ఇంకా వాడు ఉంటాడో పోతారో వాడికి తెలియదు. ఎగరేసి పడేస్తూ ఉంటారు. ఏమిటేమిటో తెలియదు. ఆ వైపరీత్యానికి అర్థం లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యాఘ్ర సంస్కారం క్రమేపీ నిత్య జీవిత వ్యవహారంలోకి వచ్చేసినట్టు కనబడుతుంది. సరే, ఇంతకీ మీరు వెళుతూ ఉంటే మార్గములో కృష్ణ సర్పము కరవ వచ్చిందట. అప్పుడు తప్పించుకోవడానికి ఎంత టైం ఉంటుంది? కృష్ణ సర్పం మీ మీద కాటు వేయడానికి వచ్చిందండి. అప్పుడు ఎంత టైం ఉంది? ఫస్ట్ పాయింట్, ఎంత టైం ఉంది మీ దగ్గర అసలు? అదేమిటి, కరవ వస్తే టైం ఉందా లేదా? ఒక్క శ్వాస అంత టైం ఉందట. తప్పించుకోవడానికి ఎంత టైం ఉందండి? యూ హ్యావ్ టైం. ఎంత ఉంది? ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసం అంత సమయం ఉందట. అంత రెప్పపాటులో తప్పించుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇలా కాటు వేసిందండి, కాలు వెనక్కి తీసుకోవడమేగా. సాధారణంగా పాములు కాళ్ళ మీద కాటేస్తాయండి. వాడికి అందుబాటులో ఉండేది కాలే, తల కాదు. అవునా కాదా? చూసుకోండి మీరు. మ్యాక్సిమం పాము కాటు ఎక్కడ పడుతుంది? కాలు మీద పడుతుందండి. మనం ఆ కాలు తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఉచ్ఛ్వాసం ఒక నిశ్వాసం అంత సమయమే పడుతుంది. ఇఫ్ యు ఆర్ అవేర్. ఎప్పుడండి? అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే, ఆ తెలివి పనిచేస్తే, కాలు వెనక్కి తీసుకోవాలని స్ఫురించడానికి ఎంత టైం పడుతుంది? రెప్పపాటే. కాబట్టి మృత్యు సర్పదంష్ట్ర చేత బాధించబడకుండా ఉండాలంటే ఎంత సమయం కావాలి? రెప్పపాటే. అంతే. వెనక్కి తీసుకోగలిగితే నీవు వృత్తి మార్గమే కదా వెనక్కి తీసుకోవడం అంటే. అలా వెనక్కి తీసుకోవడంలో సహజమైనటువంటి వాడు తాను పరశివ స్వరూపుడనని వెనక్కి తీసుకున్నాడండి. ఇప్పుడు కాల సర్పదంష్ట్ర ఏమవుతుందంటావు? మృత్యు సర్పం ఒక సర్పము, కాల సర్పం ఒక సర్పము. 2 భాగాలు చెప్తున్నాడు. కర్మ విభాగంలో ఏముంది? మృత్యు సర్పం ఉంది. సమిష్టి అక్కడే ఉంది, కాల సర్పం ఉంది. అక్కడ కూడా అదే ప్రాబ్లం. అక్కడ కూడా ఏం చేయాలి? వెనక్కి తీసుకోవాలి. ఇది ఎడో పోయింది ఉందా? పోలేదు, ఎక్కడో. సరే, మాటికి ఇది అడో పోతుంది. అక్కడ ఇంకేముందండి? దొంగలు తరుముకు వచ్చినట్ల తన ధనము వారికి చిక్కకుండానట్లు ప్రయత్నం చేసినట్టు అని. దానికోసం ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు మనమే చుట్టూతా జాలీలన్నీ పెట్టేసుకుని, తలుపులకు కూడా జాలీలు పెట్టేసుకుని మనమే జైల్లో కూర్చుంటే వాడు ఎలాగూ లోపల రాడు. వాడిని జైల్లో పెట్టడం మనకు కష్టం కాబట్టి మనల్ని మనమే జైల్లో పెట్టేసుకుంటే చాలా సులభం. ఎవరండి ఈ దొంగ?
ఎవరి దొంగ? ఎవరి దొంగ? ఎవరి దొంగ? ఒకడెవరో దొంగ వచ్చాడట, మన ధనాన్ని అపహరిస్తాడట. మన దగ్గర ఉన్న ధనం ఏమిటి? జ్ఞాన మార్గంలో మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. మన దగ్గర ఉన్న ధనం ఏమిటి? మన దగ్గర ఉన్న ధనం ఏమిటి? జ్ఞానం. జ్ఞానరత్నాపహారక. ఎవరయ్యా దొంగ? జ్ఞానరత్నాన్ని అపహరిస్తాడట. ఎవరైనా? ఎవరు? ఎవరికి కావాలి జ్ఞానరత్నం? మాయా స్వరూపమైనటువంటి దొంగ. వాస్తవానికి దొంగ లేడు, కానీ దొంగనే భయం చేత మనం జైల్లో కూర్చున్నావా లేదా? కూర్చున్నావా? నిజంగానే ఒక రోజున అది మాయ ఎదురైందట. ఏ రూపంలో? ఏ రూపంలో? రెండేస్తే పరమపదం, ఒకటేస్తే పెద్ద పాము నోట్లో పడి ఒకటికి వస్తాం. రెండేయాలా ఒకటేయాలా? రెండేయాలా ఒకటేయాలా? ఏమో నాకు తెలీదు, పడుతుందో పడతావో. అక్కడ మాయాస్వరూపం అడ్డ వస్తుంది. పరమపదమునకు నీకు మధ్యలో ఏముంది? మాయాస్వరూపం అనే దొంగ ఉందట. అర్థమైందండి? వాడు ఇప్పుడు నీ జ్ఞానధనాన్ని అపహరించాడట. నీకు రెండేయాలని స్ఫురించలేదు. ఏం వేసావు? ఏదో ఈశ్వరానుగ్రహాన్ని క్యాజువల్ గా వేసావు. క్యాజువల్ గా వేసి ఏమైంది? ఒకటే పడింది. పడితే ఏమైంది? మాయా మేయ జగంబె నిత్యమని అని పాట పాడుకుంటూ సరాసరి అలా ఒడికొచ్చేసాం. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఎక్కువ ఏదో నీకు స్ఫురించాలండి. ఆ పరబ్రహ్మమే నేనైన స్థితిలో నువ్వు ఉండాలి. పరమపదం నువ్వే కదా. అసలు ఆట ఎక్కడ ఉంది? రెండేమిటి ఒకటేమిటి? ఆట ఎక్కడ ఉంది? అసలు లేనే లేదు కదా. మాయను స్వాహా చేయగలిగిన సామర్థ్యం ఉన్న జ్ఞానం ఉన్నటువంటి వాడివి మాయ ఆడే ఆటలో నువ్వు భాగం అవడం ఏమిటి? ఆటలో భాగం అయ్యావనగానే ఏమైపోయింది? అయిపోయింది, స్థానం మారిపోయింది అక్కడ. కాబట్టి ఎప్పుడెక్కడ ఉండాలి? మాయను మటుమాయం చేసినటువంటి చైతన్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి మాయనంతు మహేశ్వర. మాయను స్వాహా చేయగలిగిన సమర్థత ఉండాలి నీకు. అప్పుడే పరశివుడు అవుతావు. సరే, ఇంతకీ ఇదంతా ఎప్పుడు కుదురుతుంది? తీవ్ర మోక్షేచ్ఛ గలవాడు వాడికి పనికి వస్తుంది ఇదంతా. ఎన్ని ఉపమానాలు చెప్పాడు చూడండి. తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఇన్ని లక్షణాలు ఉన్నవాడెవడో వాడు తీవ్ర మోక్షేచ్ఛ కలిగిన వాడు. ఈ ఉపద్రవములనియు తీవ్ర మోక్షేచ్ఛ గలవానికి ఏకకాలమందు ఏ తీరుగా సంభవించును? వీడెవడో మీ తరఫు వాడు. ఏమండి, ఒక్కొక్కటి వస్తేనే వీటిని ఎదిరించడం నానా కష్టాలుగా ఉన్నట్టు కనపడుతోంది. తీవ్ర మోక్షేచ్ఛ ఉన్నవాడికి ఇవన్నీ ఒకసారే వస్తాయి అంటున్నారే, అలా ఎలా వీలవుతుంది? నాకెందుకమ్మా పాఠం? ఏమండి, నేను ఎప్పుడో 96లో చదివానండి. ఇది 35 ఏళ్ల తర్వాత మళ్ళా అదే పాఠం చదువుతున్నా, మీకోసం చదువుతున్నా. ఈ పాఠం నేను 96లో చదివానండి. ఈ పుస్తకం ముక్తి మార్గం. చల్లూరు బలరామకృష్ణయ్య గారింటో ఉండేది. నాకు అర్ధరాత్రి 10:30 నుంచి తెల్లవారుజాము 4 వరకు పాఠం చెప్పేవారు. ఈ పుస్తకం నుంచి చదువుకోమన్నారు. నాయన ఇదే ముక్తి మార్గం అంటే, ఓ ముక్తి మోక్షం అని పలవరిస్తున్నావు కదా, నీకు అర్హత ఉందో లేదో ఈ చదివి చెప్పమన్నారు. అందుకని ఆ చదివింది గుర్తొస్తుంది, అందుకని ఆనందంగా చదువుతున్నా. అప్పుడు బాబా స్వామివారి దగ్గరికి వెళితే వచ్చాడయ్యా అర్హుడు అన్నారు. అంతే, అయిపోయిందంటే ఫినిష్డ్. ఇల్లు కాలుట అనగా ఇందాక చెప్పిందంతా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడండి. వాటి ఉపమానాలను వివరిస్తున్నాడు. ఇల్లు కాలుట అనగా దేహమనడు నీళ్లు తాపత్రయములను అగ్ని తగిలి తప్పించుటయే ఇల్లు కాలుట. అడవిలో తవ్వతప్పుడనగా ఆత్మస్వరూపము తానని తెలియగా దేహేంద్రియాదులు నేనని అనుకున్నటయే దారి తప్పుట. పెద్ద పులి తరుముగవతురి అనగా దుర్విషయములను సంకల్పించు మనస్సే పులి కరవవచ్చుట. కృష్ణ సర్పము కరవచ్చురి అనగా విషయముల యందు అత్యాశతో కూడి ఉన్నటయే సర్పము కరవవచ్చుట. దొంగలు తరుముగవచ్చురి అనగా అరిషడ్వర్గమను చోరులు తన వివేకమును ధనమును అపహరింపవలయనని ఉన్నటయే దొంగలు తరుముకవచ్చుట. ఇట్లు ఉపద్రవములని ఏకకాలమునందు సంభవించగా ఈ ఉపద్రవములను పోగొట్టాడు సద్గురుడు ఎచ్చడున్నాడో, ఇందుకేమేమి సాధనమును కావలేనో అని చింతించడు అని మనోవ్యాపారమునకు తీవ్ర మోక్షేచ్ఛ అని పేరు. ఈ 4 సాధనములు గలవాడై ఆత్మానాత్మ విచారణకు అధికారి గాని
అన్యుడు కాడు. ఎక్కడ చెప్పాడు ఇప్పుడు ఇది? ఆత్మానాత్మ వివేకం దగ్గర చెప్పాడు. మళ్ళా గుర్తుపెట్టుకోవాలండి, ఈ సాధన చతుష్టయ సంపత్తి నిత్యానిత్య ఆత్మానాత్మ కార్యకారణ సదసద్ దృగ్దృశ్య వివేకములనే పంచ వివేకాలకు ఈ 5 4 20 లక్షణాలు ఉంటాయి. నేను చెప్పిన పద్ధతి ఎక్కడిది? దృగ్దృశ్య వివేకం. ఇప్పుడు ఇందాక మీకు ఇవే వివరం చెప్పా, కానీ ఎట్లా వివరం చెప్పాను? బ్రహ్మము పరబ్రహ్మము మధ్య ఉన్న వివేకం ఏమిటి? దృగ్దృశ్య వివేకం. ఆ పద్ధతిగా చూడగలిగిన వాడికి అది సాధ్యమవుతుంది. ఈ పద్ధతిగా చూస్తే ఆత్మానాత్మ వివేకానికి సరిపోతుంది. ఇది మీకు స్ఫురిస్తుంది, ఇది మీ అందరికీ స్ఫురిస్తుంది. అందుకే నేను చదవకుండా ముందే చెప్పి అది ఎలాగో మీకు స్ఫురించదు. అర్థమైందండి? ఎందుకని అంటే ఈ పుస్తకం ఇచ్చి మర్నాడు నన్ను పాఠం చెప్పమన్నారు. చదువుకు వచ్చానన్నావు కదా, పాఠం చెప్పమన్నారు. పాఠం చెప్తే ఈ ప్రశ్నలు చదివిన తర్వాత ఈ సమాధానం చదవనివ్వలేదండి, చెప్పమన్నారు. ఇలాంటి వాళ్ళు పుస్తకం పట్టుకుని ఈ ప్రశ్నల వరకు చదివారు. ఆయన చెప్తాడు, ఇప్పుడు ఉండన్నారు. ఎక్కడ చెప్తాడో తెలుసుకుందామని. ఇప్పుడు దేన్ని బట్టి ఏ అర్హత ఉన్నట్టు? నువ్వు ఎక్కడ చెప్తే అదే అర్హత అయిపోయింది. దృగ్దృశ్య వివేకంలో చెప్పగలిగాం అనుకోండి, తగిన వాడు వచ్చాడు అన్నాడు, అంతే, అలా అయిపోయిందండి. కాబట్టి ఇంతకీ 4 ఉండాలంటారా, ఒకటే ఉంటే సరిపోతుందంటారా? వివేకం ఒక్కటి చాలదా? వైరాగ్యం ఒక్కటి చాలదా? నిగ్రహం ఒక్కటి చాలదా? మోక్షేచ్ఛ ఒకటి ఉంటే చాలదా? అది ఇప్పుడు ప్రశ్న. అయినా ఆత్మానాత్మ విచారణ చేయుటకు సాధన చతుష్టయములతో నిత్యానిత్య వస్తు వివేకం మాత్రమే చాలునా, లేక 4 సాధనములు కావాలనా? ఇదేగా మీ కబడ్డీ టీం ప్రశ్న. ఏమంటే మేము ఎప్పటి నుంచో విచారణ చేస్తున్నాం కదా, మాకు వివేకం ఉంది కదా, ఎందుకు అవడం లేదు? మిగిలిన 3 లేవు కాబట్టి. ఒక సాధనము చాలదు, 4 సాధనములు కావలను. ఎందువలన అనగా ఈ లోకమునందు శాస్త్రవేత్తలు నిత్యానిత్య వస్తు వివేకం కలవారై ఉండి జనన మరణ హేతువులైన కామ్యకర్మములు ఆచరించుతూ విషయాసక్తులయ్యుందురు కావున వారులకు అధికారము చాలదు. సరే పోనీలండి, మీకోసం 2వ నేర్చుకుంటాం. 2 సరిపోతాయి అంటారా? బేరం కదా మంది, అసలే బేర వ్యవహారం అండి. ఏమంటే కర్మ ఒక్కటే సరిపోతుందా, భక్తి ఒక్కటే సరిపోతుందా? కర్మ భక్తితో సరిపెట్టుకుంటారా మీరు ఏమైనా? పోనీ అయినా అధికారికి 2 సాధనములు ఉండేనా చాలనా? చాలవు. విచార సాగరంలో భాగమండి ఇది. ఇదిగో విచార సాగరంలో బాగా విస్తారంగా చర్చిస్తాడనమాట ఇది. ఎందువల్లనగా కొందరు ఋషీశ్వరులు 2 సాధనములు గలవారై ఉండి కోపతాప అధీశులై ఇతరులను శపించుచు శమము లేనందువలన వారికి అధికారము చాలదు. 3 సాధనములు చాలునా? చాలదు. ఎలాగనినా లోకమునందు కొందరు సంసారము వదిలి జడలు ధరించి కృష్ణాజినంబుల భూని మిక్కిలి శాంతులై ఒకరిని యాచించగా యోగులను నామమును వహించిన పెద్దలు నిత్యానిత్య వస్తు వివేకమును ఇహముత్రార్థ ఫల భోగ విరాగమును సమాధి షట్క సంపత్తిను 3 సాధనములు కలవారలై ఉండినను వేదాంత శ్రవణ ప్రదేశమందు నిలువరు కనుక వారికి అధికారము చాలదు. మననే చూసాం అందరినీ ఒకే లైన్లో, ఈ మొత్తం బ్యాచ్ అందరినీ ఒకసారి చూసేసాం. ఆ అవకాశం కల్పించారు సాయి సుధాకర్ పూర్ణానంద స్వామి వారు. ఈ సాధన చతుష్టయమనే 4 సాధనములు కలవారే అధికారులు. కాబట్టి ఇవేవి కూడా ఏముండాలి? వీటిని ఆచరించాలంటే శరీరముల వలనను వాక్కుల వలనను ఆచరింపదగినవి కావు. అవి మనోవ్యాపారములు కనుక విషయాసక్తి లేని వారికి సులభముగా సిద్ధించును. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.